కొత్త వెలుగు ప్రకృతి శక్తి నా మదిలో తడుకు స్టెమ్ సెల్లో జీవశక్తి పొంగే నాలుక కింద నిత్యమాశ మొదలవే ఆపిల్స్టంతో నవ్య జీవితం గ్రేప్ సెల్ రక్షణ చర్మ రహస్యం బ్లూబెర్రీ ఆకై పలకరింపు తాజాతనానికే స్వాగత ఘనత ఆలిగ్రాస్ క్లోరెల్ల మేళవింపు డిటాక్స్ శక్తి లోపలే వెలుగు అస్తాక్సాంతిన్ కిరణాల కవచం సూర్యుడిని ఎదిరించే ధైర్యం చూసెల్తో కొత్త వెలుగు ప్రకృతి శక్తి నా మదిలో తడుకు స్టాప్లింగు మంత్రం రోజు ఒకటి జీవగానమే ఇది ప్రతి నాటి శక్తి రహస్యం ఒమేగా 2 శరీర గీతం అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోని కొత్తగా మలచెనే శక్తి రహస్యం ఒమేగా 2 శరీర గీతం అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోనే కొత్తగా మలచెనే క్యూసెల్ నా ఆరోగ్య రాగం నీలోనదే నా నూతన సాగం ప్రతి పొట్టులో జీవం ప్రేమ వెలుగు నీవే నా కొత్త ఉదయం శుభారంభపు నడుగు ಒಂದು ತಿಂಗಳಂತೂ ಕರೆಕ್ಟ್ ಏನಾಗಿತ್ತಮ್ಮ ಇದು? ಫುಲ್ ಒಡಕಾಗಿತ್ತು, ರಕ್ತ ಬರೋ ಲೆವೆಲ್ಗೆ ಒಡಕಾಗಿತ್ತಾ? ಓಕೆ. ಎಷ್ಟು ದಿನಗಳಿಂದ ಈ ಸಮಸ್ಯೆ ಇತ್ತಮ್ಮ? ವರ್ಷಗಳಿಂದನೇ ಇತ್ತು. ತುಂಬಾ ವರ್ಷಗಳಿಂದ. ಸೊ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ತೋರಿಸ್ತಿದ್ರಾ? ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ತೋರಿಸಿದ್ದೆ. ಡಾಕ್ಟರ್ ಹತ್ರ ಎಲ್ಲ ತೋರಿಸ್ತಿದ್ರಿ. ಸೊ ಡಾಕ್ಟರ್ ಏನು ಇಂಜೆಕ್ಷನ್ ಮಾತ್ರ ಎಲ್ಲ ಕೊಡ್ತಿದ್ರಾ? ಮೆಡಿಸಿನ್ ಕೊಟ್ಟಿದ್ರು. ಮೆಡಿಸಿನ್ಸ್. ಸೊ ಅದು ತಗೊಂಡ್ರೆ ಕ್ಯೂರ್ ಆಗಲಿಲ್ಲ? ಇಲ್ಲ. ಮತ್ತೆ ಹೇಗೆ ಕ್ಯೂರ್ ಆಯ್ತಿದು? ಅದು ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಅಂತ ಪ್ರಾಡಕ್ಟ್ ತಗೊಂಡೆ, ಅದರಿಂದ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ಪ್ರಾಡಕ್ಟ್ ತಗೊಂಡ್ಮೇಲೆ ಸೊ ಈಗ ಇದು ಕಾಲು ಸರಿ ವಾಸಿಯಾಗಿದೆ. ಈಗ ಏನು ರಕ್ತ ಆ ಥರದ್ದು ಏನು ಬರ್ತಾ ಇಲ್ಲಮ್ಮ? ಅಂದ್ರೆ ಈ ಕಾಲು ತೋರಿಸಮ್ಮ. ಸೊ ಇದು ಕೂಡ ಹಾಗೆ ಆಗಿತ್ತಾ? ಓಕೆ. ಈಗ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ತಗೊಂಡ್ಮೇಲೆ ನಾರ್ಮಲ್ ಆಗಿದೆ. ಓಕೆ. ಎಷ್ಟು ದಿನದಿಂದ ತಗೋತಾ ಇದ್ದೀರಾ ಇದು ಕ್ಯೂರ್ ಸೆಲ್? ಇದು ಓಕೆ ಓಕೆ. ಸೊ ಈಗ ಆರಾಮಿದ್ದೀರಾ, ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಸೊ ಏನು ಅನಿಸುತ್ತೆ ಈಗ ಆ ಕ್ಯೂರ್ ಸೆಲ್ ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದಮೇಲೆ? ಓಕೆ. ಇದು ನಿಜವಾಗ್ಲೂ ರೆಕಮೆಂಡ್ ಮಾಡ್ಬೋದಾ ಜನಗಳಿಗೆ? ಧೈರ್ಯವಾಗಿ ಮಾಡ್ಬೋದಾ? ಏನಾದರೂ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಇದೆಯಾ ಇದರಿಂದ? ಯಾವುದೇ ರೀತಿ ಸೈಡ್ ಎಫೆಕ್ಟ್ ಇಲ್ಲ. ಸೊ ಧೈರ್ಯವಾಗಿ ಇದನ್ನು ಬಳಸ್ಬೋದು. ಏನು ನಿಮ್ಮ ಹೆಸರು? ಉನ್ನತಿ ಅಂತ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಹೆಸರು. ಸೊ ಎಲ್ಲಿಂದ, ಯಾವ ಊರು? ಸಿರ್ಸಿ ಹತ್ರ ಬೆಣ್ಣೆಗದ್ದೆ. ಸೊ ಓಕೆನಮ್ಮ, ಆಯಿತು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಒಳ್ಳೆಯದಾಗಲಿ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము, వీరి పేరు రమాదేవి గారు, పెరాలసిస్తో బాధపడుతున్నారు. ఇవాళకి మూడో రోజమ్మా, 3 రోజులు క్యూర్ సెల్ ప్యాకెట్ ఏదో ఒకసారి వాడుతున్నారు. 2వ రోజుకే చెయ్యి కదిలించడం చేశారు. ఈరోజు పట్టుకోండి, చూపించండి.
రిజల్ట్ అయితే బాగుందని చెప్పారు. వారంతరికి వారే ఆ చెయ్యి కదిలించండి. ఫస్ట్ రోజు అసలు కదిలించలేదు. చెయ్యి పైకి లేపండి, కిందకి దించండి, ఏళ్ళు సాఫీ పెట్టండి. నడవలేని పరిస్థితిలో ఉన్నారు వీరు, కానీ మంచి రిజల్ట్ 3వ రోజుకే రిజల్ట్ వచ్చింది. ఫస్ట్ రోజు నుంచి 3వ రోజుకే వీరే లేచి కూర్చొని చేయడం జరిగింది. ఈరోజు ఉదయం క్యూర్ సెల్ అమ్మా ఎలా ఉందో చెప్పండి ఒకసారి మీరు. బాగుందండి. ప్యాకెట్లు వాడుతుంటే ఎలా ఉంది రిజల్ట్? ప్యాకెట్లు వాడుతుంటే బాగానే ఉంది. చెయ్యి లేపగలుగుతున్నాను, కాలు కొద్దిగా లేపగలుగుతున్నాను. ప్రస్తుతానికి 3వ రోజుకే మంచి రిజల్ట్ వచ్చింది. ఓకేనా? మాకు ఈ క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ని చిలకలూరుపేట మస్తాన్ గారు మాకు పరిచయం చేశారు. నా పేరు డాక్టర్ రావు పాల్, విజయవాడ గొల్లపూడి. నేను ఈ 2వ వారికి ఇవ్వటం జరుగుతుంది. 3వ రోజే మంచి రిజల్ట్ వచ్చింది. ఇంతకుముందు చెయ్యి అలా సాఫీ ఉండేది కాదు, లేసేది కూడా కాదు, వేళ్ళు వంకరగా ఉండేది పట్టుకుపోయి. వారంతరకు వారే చెయ్యి లేపుతున్నారు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అసలు కదిలించలేని పరిస్థితిలో ఉన్నారు. అమ్మ కదిలించారా ఫస్ట్ రోజు అసలు? అదే క్యూర్ సెల్ మంచిగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ మస్తాన్ గారు. పేరు చెప్పండి సార్. సార్ నా పేరు ముసుగుల యాదయ్య సార్. మాది కొండవల్లిపల్లి గ్రామము, నల్గొండ జిల్లా సార్. ఇక్కడ నేను వచ్చేసి క్యూర్సెల్ ఎప్పటి నుంచి వాడుతున్నారు సార్ ఇది క్యూర్సెల్? సార్ ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ వాడడం ఇప్పటికీ దగ్గర 2 months అవుతుంది సార్. అయితే ఈ 2 monthsలో జరిగిన అద్భుతాలు, గిరాకీల్స్ ఏంటంటే 1 weekలోనే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రావడం అంటే అది ఆషామాషి రిజల్ట్ కాదు, అది చాలా గొప్ప రిజల్ట్. ఎందుకంటే దాదాపు నాకు 5-6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉండే సార్. 5-6 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉంటే ఆ బ్యాక్ పెయిన్ కోసం అని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్తో పాటు సైడ్గా పెయిన్ కూడా ఉంది. ఈ బ్యాక్ పెయిన్ పోయింది, ప్లస్ సైడ్గా పెయిన్ పోయింది. అంటే 3 or 4 days సార్ ఇది రిజల్ట్. 3 or 4 daysలోనే ఈ రిజల్ట్ వచ్చింది నాకు. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత మా మిస్సెస్ని కూడా వాడించిన నేను. వాడించిన తర్వాత మాకు సైనస్ ప్రాబ్లం ఉండే సార్. ఆ సైనస్ ప్రాబ్లం కూడా చాలా వరకు తక్కువ అవుతూ ఎంత క్యూర్ అయిందంటే మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేనంతగా క్యూర్ అయిపోయింది సార్. ఇప్పటికి అసలు ఎక్సలెంట్గా పనిచేసింది. ప్రొడక్ట్ బాగుంది, హెల్తీగా ఉన్నాం, ఇప్పటికి చాలా బాగుంది. ఇంతకుముందుకు ఒక 10-15 minutes నేను ఇట్లా స్టార్టెడ్గా నిలబడితే నాకు బ్యాక్ పెయిన్ వస్తుండేది, సైడ్గా పెయిన్ వస్తుండేది, ప్లస్ దాంతోపాటు చాలా ఇబ్బంది అనిపించేది. అంటే ఇక్కడికి వెళ్ళి కూర్చోవాలి, ఇంతసేపు నేను నిలబడలేనంత స్థితిలో ఉండే సార్ అది. కానీ చాలా అద్భుతంగా పోయింది. కిడ్నీలో 8 mm స్టోన్ ఉంటుంది సార్. స్టోన్ కూడా బయటకు వచ్చేసింది. ఇక్కడ చూపిస్తున్నాను నేను, మీరు చూడండి. మీరు ఒకసారి చూడుస్తుంది ఈ స్టోన్ని. ఈ స్టోన్ కూడా నాకు వారం రోజుల లోపు, అంటే 6 or 7 daysలో బయటకు వచ్చేసింది. చాలా అద్భుతంగా వచ్చేసింది సార్. ఇది ఎన్ని మందులు వాడినా కానీ అప్పుడు ఇంత ముందుకు, అంటే ఇది ఒక 1 year నుంచి నా కిడ్నీలో ఉంటుంది సార్. ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు. ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఎప్పుడైతే వాడుతూ వచ్చినానో 1 week లోపలనే బయటికి రావడం జరిగింది సార్. ఓకే సార్, రైట్ సార్. ఎవరైనా వాడచ్చు కదా సార్ ఈ ప్రోడక్ట్? ఎవరైనా వాడచ్చు కదా ప్రోడక్ట్? ఎవరైనా వాడచ్చు సార్. ప్రతి ఒక్క డిసీజ్ మీద పనిచేస్తుంది. జై క్యూర్సెల్. జై క్యూర్సెల్. ఓకే అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. రవిచంద్ర Good morning, sir. సార్. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Morning, Sir, Mahala from Warangal.
రాజేష్ కుమార్ ఫ్రమ్ తిరుపతి. నాగరాజు ఫ్రమ్ అనకాపల్లి. గుడ్ మార్నింగ్ సార్. సత్యం గౌడ్ సిద్దిపేట సార్. మ్యాజిక్ వెంకటేశ్వర హైదరాబాద్. అఖిరాజ్ గోపి కమ్. సార్ థ్యాంక్ యూ సార్. యూట్యూబ్ లింక్ అందరికి హ్యాపీ మార్నింగ్ అండి. మరొకసారి అందరికి హ్యాపీ మార్నింగ్. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను. ఈరోజు మళ్ళీ మనకి పండుగ రోజు మన న్యూ ఇంగ్లాండ్ అండి. ఓకే, అయితే మనకి ఎట్లాగా పండుగ రోజు అంటే చూడండి, మనకి కార్తీక మాసం మొదలైంది. మనకి కార్తీక మాసంలో మనకి శివుడికి అలాగే అయ్యప్ప స్వామి భక్తులకి వాళ్ళందరికీ కూడా మంచిగా చక్కగా వాళ్ళ పండుగ మొదలైంది. అలాగే నాగుల పంచమి, నిన్న నాగుల పంచమి. ఇట్లాగా మనకి ఈ సంవత్సరం పొడుగునా ఎట్లాగా పండుగలు వస్తూ ఉంటాయి. కానీ మన న్యూ ఇంగ్లాండ్ మాత్రము మనకి వారానికి ఒకసారి ఆదివారం రాగానే అసలు మార్నింగే లేచి ఎంతమంది అసలుకి ఈ 1 minute లోనే 1000 అవ్వడం అనేది ఒక అద్భుతమైన పండుగ అండి. ఎలాంటి పండుగ అంటే మనకి ఏదైతే మన క్యూర్సెల్ వాడిన తర్వాత మన ఆరోగ్యం ఎంత మెరుగుపడింది అన్న ఉత్సాహాన్ని ఇక్కడ తెలియపరచడానికి వస్తున్న మీ అందరికీ నిజంగా అద్భుతమైన పండుగ రోజు అండి ఇది మాత్రం కదా. ఓకే, అయితే మనము ఈరోజు మనం ఈ పండుగని ఈ సెషన్ని మొదలు పెట్టుకుందాం. ఇంకా ఓకే అండి, అందరూ కూడా ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తుంటారో నేను ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తాను. ఎంతమంది సెలెక్ట్ చేస్తారో వాళ్ళందరినీ నేను ర్యాండమ్గా పిలుస్తూ ఉంటాను. మీకు అన్మ్యూట్ ఆప్షన్ రాగానే మీరు హ్యాపీగా దాన్ని అన్మ్యూట్ ఆప్షన్ని టచ్ చేసి, అంటే కొత్త వాళ్ళ గురించి చెప్తున్నానండి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్లేదు, మీరు చెప్పవలసిన విషయాల్లో మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి, అలాగే మీరు ఇది వరకు మీకున్న సమస్య ఏంటి, మీకు ఇప్పుడు ఆ సమస్య ఎలా, అంటే మనకున్న ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎంత మెరుగుపడిందన్న విషయాన్ని చెప్పండి సార్. సార్ కొత్త వాళ్ళు ఎవరు కూడా, ఇది టెస్టిమోనియల్ సెషన్ అండి, టెస్టిమోనియల్ సెషన్. కొత్త వాళ్ళు ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దండి, మీరందరూ వినే సెషన్ అండి ఇది. ఓకేనా? మరి ఏ విధమైన క్వశ్చన్స్ ఇక్కడ లేకుండా చక్కగా మీకు వచ్చిన రిజల్ట్ని చెప్పడానికి మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు వెంటనే మీకు అన్మ్యూట్ ఆప్షన్ వస్తుంది. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చినప్పుడు చూడండి. ఓకేనా? రైట్. మమతా శెట్టి గారితో మొదలు పెట్టుకుందాము, ఎందుకంటే లేడీస్కి ప్రాధాన్యత కాబట్టి. మేడం గారు, మేడం రత్న గారు ఉన్నారు, లలిత గారు ఉన్నారు. అంటే ఈరోజు చాలా మంచి టెస్టిమోనియల్స్ వస్తాయి, అందరూ వేచి ఉండండి. ఎస్ మేడం. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం కొంచెం కంఫర్టబుల్ ప్లేస్లో ఉండి చక్కగా కొంచెం లౌడ్గా అంటే కొంచెం గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. వీలుంటే మీకు వీడియో కూడా ఆన్ చేసి మాట్లాడగలిగేలాగా ఉంటే వీడియో కూడా ఆన్ చేసి మాట్లాడండి మేడం. ఓకే అండి, మమతా గారు ప్లీజ్ స్టార్ట్ చేయండి. చెప్పండి సార్. రీసెంట్గా జాయిన్ అయ్యింది, రీసెంట్గా ఉంటున్నాను సార్ మీటింగ్స్ ఇందులో. హలో మమతా మేడం మాట్లాడండి, సరిగా వినిపించట్లేదు మరి. రీసెంట్గా 3 days నుంచి మీటింగ్స్ వింటున్నాను సార్ ఇందులో. ఇది గోపాల్ సార్ అనే సార్ నన్ను ఇందులో మీటింగ్స్ కి అటెండ్ చేపిస్తున్నారు. చెప్పండి మేడం, మీకు ఈ ఆరోగ్య పరిస్థితి ఎట్లా మెరుగుపడిందో చెప్పండి. అంటే ఇంకా ప్రొడక్ట్స్ ఏం తీసుకోలేదు. ఓకే మేడం, నేను ఇంతసేపు చెప్పింది అదేనండి. కొత్త వాళ్ళు హ్యాండ్ రైజ్ చెయ్యకండి, మీరందరూ వినే సెషన్ ఇది.
ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయకండి. సార్ ఇంతమంది ఉన్నారు కదా మన దగ్గర. ఓకే, మీరందరూ కూడా మీకు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన తర్వాత మన క్యూర్సెల్ వాడిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ని చెప్పడానికి మాత్రమే ఇక్కడ హ్యాండ్ రైస్ చేయండి సార్. ఓకే, నెక్స్ట్ మల్లికార్జున గారు. సార్ నెక్స్ట్ రామకృష్ణ గారికి ఇస్తున్నాను, రెడీగా ఉండండి. ఈ మల్లికార్జున గారు. సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. మల్లికార్జున గారు. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్, హ్యాపీ మనీ మార్నింగ్. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉండింది సార్ ఇంతకుముందు ఒక 1 year నుంచి. చాలా చాలా సఫర్ అయ్యేవాడిని. ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన స్పందన గారికి కృతజ్ఞతలు సార్. నేను వాడి ఒక నెల అయింది సార్. బ్యాక్ పెయిన్ సార్, నాకు L4 L5 ప్రాబ్లము సార్. చెప్పండి, వినిపిస్తూ ఉంది, మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. బ్యాక్ పెయిన్ సార్, నేను చాలా 1 year నుంచి చాలా సఫర్ సార్. నేను బయటకు పోయి చేసుకునేవాడిని కాదు, వర్క్ చేసుకునేవాడిని కాదు, ఇంట్లో కూర్చునే కూడా చేత అయ్యేది కాదు. నాకు 1 month అయింది సార్ వాడబట్టి ఇది ప్రోడక్ట్. నియర్లీ ఇప్పుడు ఒక 80% సార్. నేను బాగా తిరుగుతున్నాను, జర్నీ చేస్తున్నాను, వర్క్ చేసుకుంటున్నాను సార్. చాలా బెటర్, చాలా సూపర్ సార్, వండర్ఫుల్ సార్ ప్రోడక్ట్ ఇది. నాకు ముక్కుబాలరెడ్డి గారు సార్తో కూడా 2 times మాట్లాడినాను సార్, ఇట్లా ఉంది సార్ నా పరిస్థితి అంటే. ఆయన నాకు చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి పాటిస్తూ చేస్తుంటే ఈరోజు నాకు చాలా వండర్ఫుల్గా ఉంది సార్. నాకు చాలా హ్యాపీగా ఉన్నా, ఉత్సాహంగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇది ఒక సంజీవిని సార్, ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్. కానీ కొత్త వాళ్ళకి నేనేం సూచన చేస్తున్నా అంటే సార్, తొందరగా బాగా కాలేదనే ఫీల్ కాకూడదు సార్. ఇది ఒకవేళ కొంతమందికి తొందర అవుతుంది, కొంతమందికి లేట్ అయినా అది 100% సక్సెస్ అవుతుంది సార్. మనలో ఉండే ఏ జబ్బైనా కానీ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. ఇది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్ని రోజుల తర్వాత మీకు అది ఎంత కాలం నుంచి ఉండిందండి సమస్య అది? ఓకే, రైట్. మీకు మ్యూట్ అయిపోయింది. చక్కగా మీరు చెప్పాల్సింది అప్పుడే చెప్పాల్సింది మ్యూట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఎంఏ సలీం సార్. ఎంఏ సలీం గారు సార్. ఎంఏ సలీం. హ్యాపీ మార్నింగ్ సార్. రవిచంద్ర సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ వెరీ గుడ్. మీరు మాట్లాడండి సార్. నేను ఈ క్యూర్సెల్ వాడి 25 days అయింది సార్. నాకు అధికాల మంటలు, నాకు షుగర్ 15 years నుండి షుగర్ ఉంది. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? కర్నూలు నుండి మాట్లాడుతున్నా సార్. ఎస్ సార్, చెప్పండి. అందరూ కూడా ఊరు పేరు చెప్పండి సార్ దయచేసి. కర్నూలు నుండి మాట్లాడుతున్నా. ఈ ప్రోడక్ట్ తీసుకొని నేను 25 days అయింది. నాకు 15 years నుండి షుగర్ ఉండింది. అది అప్ అండ్ డౌన్ అవుతుండేది. ఇది క్యూర్సెల్ వాడిన తర్వాత 25 రోజుల నుండి నార్మల్గానే ఉంది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నా అప్లైనర్ చాన్ బాషా గారికి నేను రుణపడి ఉంటా. అతనే నాకు ఇంట్రడ్యూస్ చేసినాడు. మామ ఇది తీసుకో, బాగుంటుంది, నువ్వు షుగర్ పేషెంట్వి, నీకు యూరిన్ ప్రాబ్లం ఉంది, అవి తీసుకోండి అంటే అతని మాట పైన నేను తీసుకున్నా సార్. ఆ యూరిన్ ప్రాబ్లం నాకు 1 weekలోనే క్యూర్ అయిపోయింది. రోజుకు రాత్రి 5-6 సార్లు లేచేటోడిని, ఇప్పుడు ఒక్కసారి లేస్తున్నా అంతే. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. నేను కూడా చాలా మందికి హెల్ప్ చేసిన. ఇప్పటికీ 25 రోజుల్లో దాదాపు 25 మందిని చేసినాను నేను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రిజల్ట్ ఇంకా నా వైఫ్కి కూడా రిజల్ట్ వచ్చింది ఇందులో. ఆమె కూడా షుగర్ పేషెంట్. ఆమె కూడా బాగానే ఇది చేస్తుంటుంది, ఇంటి పనులు చేసుకుంటుంది. ఉదయమే 5 గంటలకు లేస్తుంది మార్నింగ్. షుగర్ పేషెంట్ లేకుంటే మా భార్య ఉదయం 10 తర్వాత లేచేది ఆమె. ఇప్పుడు ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత అర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తుంది ఆమె. అట్లా రిజల్ట్ మా ఇంట్లో కూడా తీసుకున్నాం మేము.
ఇది సార్ మా ఈ కర్నూలు నుండి నేను మాట్లాడుతున్నా సలీము. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, సూపర్ సార్. రిజల్ట్ ఇచ్చారు, మంచి రిజల్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ డాక్టర్ రామకృష్ణ గారు. సార్ మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. సార్ డాక్టర్ రామకృష్ణ కొప్పుల. ఓకే, నెక్స్ట్ సార్ తిరుపతి రెడ్డి గారు. సార్ తిరుపతి రెడ్డి గారు, అంటే ఇక్కడ అన్మిట్ ఆప్షన్ వస్తుంది సార్, టచ్ చేసి మాట్లాడాలి. అయ్యయ్యో, ఇప్పుడు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. ఒక్క నిమిషం సార్. నా పేరు తిరుపతి రెడ్డి సార్. నేను గోదావరి నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్ ఇంకోటి వీడియో కనబడుతుంది సార్ నాకు. రైట్ సార్, రైట్ సార్, కనిపిస్తుంది, మాట్లాడండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ క్యూర్సెల్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ మార్నింగ్ సార్. నా పేరు తిరుపతి రెడ్డి. నేను గోదావరి నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీ సార్. నేను 36 సంవత్సరాలు సింగరేణిలో చేసి అంటే రిటైర్మెంట్ అయ్యాను సార్. నాకు ఈ మోకాల నొప్పులు, నడుము నొప్పి తోటి నేను చాలా బాధపడేవాడిని. అలాగే మా మిస్సెస్ కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది సార్ గత 3 years నుంచి. అలా నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఈ మా గురువు అయిన ప్లాటినం లక్కీ సత్తయ్య గౌడ్ గారు నేను ఇద్దరం కలిసి సింగరేణిలో పనిచేసాం సార్. చాలా ఒక 10 సంవత్సరాలు గట్టిగా. అప్పుడు యూనియన్ లీడర్లో కూడా పనిచేసినాం. కాకపోతే ఏంటంటే నేను కార్మిక వ్యవస్థ, సార్ ఏమో సూపర్వైజర్ కాబట్టి ఓసీపీకి వెళ్ళిపోయి ఆ సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఈ మధ్య కాలంలో కలిసి ఏంది అన్న ఇట్లా తయారంటే మొక్కల నొప్పితో బాగా ఇబ్బంది పడుతున్నా అన్న అంటే నాకు ఈ క్యూసెల్ని పరిచయం చేశాడు సార్. ఈ క్యూసెల్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఒక 1 month లో ఈ మోకాల నొప్పులు ప్లస్ నాకు ఈ నడుము నొప్పి కూడా L5 L4 నాకు బాగా ప్రాబ్లం ఉండేది సార్. నేను సింగరేణిలో 36 సంవత్సరాలు చేసినప్పటి నుంచి మోకాల నొప్పులతోటి ఒక 5 years నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాను. నేను అండర్ గ్రౌండ్ లో దిగడము, ఎక్కడము ఇది బాగా ఇబ్బంది. అంటే అండర్ గ్రౌండ్ అంటే చాలా లోతుకి వెళ్ళాలి సార్. మీ అప్పుడు ఒక 5 kilometers లోపలికి నడవాలి, మళ్ళీ నడిచి పైకి రావాలి. అలా కాళ్ళ నొప్పులతోటి నేను బాగా బాధపడ్డాను. నడుము నొప్పి ఉంటే ఈ సత్య సార్ నాకు ఇది పరిచయం చేసి అప్పటి నుంచి నేను అది క్యూసెల్ రెగ్యులర్ గా ఒక 15 days మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ మధ్య వాడాను సార్. మా మిస్సెస్ కూడా థైరాయిడ్ ఉంది కాబట్టి ఆమెకు కూడా పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, ఒక 15 రోజులు వాడడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఆమెకు థైరాయిడ్ టెస్ట్ లో నార్మల్ వచ్చింది సార్. అంటే ఈ 25 వాడేది ఇప్పుడు అంటే 12 mlకి వచ్చి అంటే స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చింది సార్. ఒక పాయింట్ పెరిగి ఉండే, ఆ పాయింట్ తగ్గి ఇప్పుడు మళ్ళీ 12.5కి వచ్చారు. నాకు కూడా ఈ మొక్కల నొప్పులు ఒక 1 month పట్టింది సార్ నాకు మొక్కల నొప్పులు తగ్గడానికి. ఈ కొంచెం నడుము నొప్పి ఒక 50% ఆల్రెడీ తగ్గిపోయింది. ఇప్పుడు బాగానే మేము సింగరేణిలో జాబ్ చేసినందుకు ఏమో ఇలానే ఉంటాము అనుకున్న ఈ తరుణంలో అదే 36 సంవత్సరాలు చేసినప్పటికీ అపసతోటే బాగుపడ్డా. ఈ కాళ్ళ నొప్పులు, నడు నొప్పితోనే దిగిపోయి జీవితాంతం ఇలానే ఉంటామా అన్న తరుణంలో సార్ లక్కీ సత్య సారు నాకు గురువైన సత్య సారు ఇద్దరం కలిసి పనిచేసినాము. అలానే ఆ ఉద్యోగంతో ఎందుకు తయారైనవు, ఈ ప్రొడక్ట్ వాడు చాలా బాగుంటుంది అని చెప్పిన తర్వాత తీసుకోవడం జరిగింది సార్. వాడడం జరిగింది. ఇలానే టీమ్ ను కూడా డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు నేను అంటే 3 star లో ఉన్నాను సార్. ఈ క్యూసెల్ పరిచయం చేసిన సత్య సార్కి, అలానే లైన్ ప్రసాద్ సార్కి అందరికీ థ్యాంక్ యూ సార్. ఇది నాకు వాళ్ళకుండా నా తరఫున కూడా చాలా మందికి రిజల్ట్ వచ్చినాయి. నా డౌన్ లైన్ వాళ్ళు కూడా కొంతమంది ఈ మధ్యలో రిజల్ట్ కూడా చెప్పడం జరిగింది సార్. నేనే రిజల్ట్ చెప్పడానికి లేట్ అయింది సార్. ఇది ఎప్పుడు నేను ఇలా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, సూపర్. మంచిగా రిజల్ట్ చెప్పారు సార్. 36 సంవత్సరాలు చేశాను సార్ సింగరేణిలో.
ఓకే సార్. లత్తి అది సత్యసార్ గౌడ్ నేను సార్ కార్మిక వ్యవస్థలో కూడా చాలా బాగా పనిచేశాము. ఆ సార్ వల్లనే నేను దీంట్లో ఇప్పుడు QCL లో జాయిన్ అయ్యాను సార్. దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది కూడా లత్తి సత్యసార్ సార్. మొత్తానికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. మీరు కూడా ఆరోగ్యాన్ని వేరే వాళ్ళకి పంచుతున్నారు. మీ గురించి అలాగే మీ మేడంకి కూడా ఇద్దరికి చక్కటి రిజల్ట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సిరి మేడం సింగపూర్ అండి. నెక్స్ట్ సిరి మేడం సింగపూర్. Hello. Yes, madam. Good morning, sir. Very good morning, madam. Happy morning. Cheppan, madam. Yes, sir. I am working in Singapore. Yeah. Recently I came India, sir. So, నేను ఇండియా వచ్చినాక జాండీస్ ఎఫెక్ట్ అయింది సార్ నాకు. సో జాండీస్ ఎఫెక్ట్ అయినాక నేను అంత ఐడెంటిఫై చేయలేదు, బట్ నన్ను అంతా ఎల్లో ఇష్యూ అయిపోయాను. నేను అయిపోయేసరికి చాలా మంది, మేడం మీరంతా మీ ఫేస్ అంతా ఎల్లోగా అయిపోయింది, ఏంటి ప్రాబ్లం అంటే అప్పుడు నేను ఐడెంటిఫై చేసుకొని ఐ వెంట్ టు హాస్పిటల్ సార్. సో హాస్పిటల్కి వెళ్ళినాక జాండీస్ అని అన్నాక నాకు రస్నా మేడం నాకు కొద్దిగా పరిచయము, రెహమాన్ సార్, రస్నా మేడం నాకు కొద్దిగా పరిచయం. మేడంకి చెప్పాను, మేడం ఇట్లా ఉంది, మరి ఎందుకు ఇట్లా అవుతుంది అని అంటే, మేడం మీకు మంచి ప్రోడక్ట్ ఇస్తాను, తప్పకుండా వాడండి అని అంటే, ఏంటి ఆ ప్రోడక్ట్ అంటే క్యూర్సెల్ గురించి షీఈ్ టెల్లింగ్ అబౌట్ క్యూర్సెల్ సార్. మేడం ఇది సింగపూర్లోనే తయారైంది అని మంచిగా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు నాకు. సో ఐ యూజ్ ద క్యూర్సెల్ సార్. ఓన్లీ 3 days సార్. 3 daysలో మొత్తం రిజల్ట్ వచ్చింది సార్. ఆ ఎల్లోయిష్ అంతా అనేది యూరిన్ ద్వారా వెళ్ళిపోయినాక హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక జాండీస్ అని అన్నాడు డాక్టర్. ఈ టెస్ట్ చేయించుకోవాలా శిరీష మీరు ఇమీడియట్గా అని అంటే, నేను మళ్ళీ అన్ని టెస్టులు చేయించినాక జాండీస్ అని ఎఫెక్ట్ అయినాక మళ్ళీ క్యూర్సెల్ తీసుకొని వాడినాక మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు హాస్పిటల్. వాట్ హ్యాపెండ్ శిరీష, ఎల్లోయిష్గా ఉన్న వాళ్ళు మీరు ఇంత మళ్ళీ నార్మల్గా వచ్చారు, ఏంటి ఏమన్నా తీసుకున్నారా అని అంటే, నేను చూపించాను క్యూర్సెల్ గురించి. సరే శిరీష ఒక 10 packets నాకు ఇప్పిస్తారా అని అడిగాడు. ఐ వెరీ షాక్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ నైస్ ప్రొడక్ట్ అండ్ క్యూర్సెల్ నా లైఫ్ని చేంజ్ చేసింది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గివింగ్ న్యూ లైఫ్ సార్. రస్నా మేడం గారికి, రెహమాన్ సార్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ రిజల్ట్ అండి శ్రీష గారు, మేడం శ్రీ గారు. రియల్లీ గ్రేట్. నేను సింగపూర్లోనే జాబ్ చేస్తున్నాను, బట్ నిజంగా రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. మీ ఇంకా చాలా డెవలప్ కావాలని ఈ విషయం మా అక్క విని సార్, ఆమె మా చెల్లి చనిపోయేది బ్రతికింది అని. అక్క ఇప్పుడు గవర్నమెంట్ టీచర్, ఆమె 50 packets తీసుకొని జనగాంలో అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్. గ్రేట్ మేడం, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thanks a lot for giving the very good, super fantastic testimony, madam. Thanks a lot. Yes sir, thank you so much. Yes అండి. నెక్స్ట్ రఘుపతి గారు, డుండి రఘుపతి మేడం. నెక్స్ట్ లలిత మేడం, మీరు రెడీగా ఉండండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చంద్ర సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు వచ్చేసి దుండి రఘుపతి అండి. నేను వృత్తిరీత్యా ఒక 29 years నుంచి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే RMPగా వర్క్ చేస్తున్నానండి. మన క్యూర్సెల్లో నేను ఒక 1.5 month నుంచి దీంట్లోకి రావడం జరిగింది. మరి ప్రొడక్ట్ నాకు ఏంటంటే, నేను ఒక 2000 నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో చాలా బిజీగా తిరిగేది సార్. బైక్ మీద బాగా నాకు L1 L3 ఆ డిస్క్ ప్రాబ్లంతో బాగా పేరు రావడం జరిగింది. మన ప్రొడక్ట్ ఒక ప్యాకెట్ వాడటం ద్వారా అంటే సార్,
మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవడం ద్వారా ఒక ప్యాకెట్తోనే పూర్తిగా కంట్రోల్ అయింది సార్. ఇక మిగతా సమస్యలు కూడా మనకు ఆటోమేటిక్గా బాడీలో మనకు తెలియకుండానే అవి దూరం అవుతున్నాయి. మరి మా తోటి మిత్రుడు ఆర్ఎంపీ డాక్టర్ పక్కనే, అది మహబాద్ డిస్టిక్ నెల్లికూరు మండల్ రాడాల సార్, పక్క విలేజ్ నేనాల విలేజ్ సార్. మా ఆర్ఎంపీ యూనియన్ మహబాద్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ అండి. వారికి అస్తమా ఉండే, మరి ఆ సార్కు ఇది నేను మోటివేట్ చేసి ఇస్తే సార్ జస్ట్ ఒక 10 days లోనే నాకు చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. డాక్టర్ సాబ్ మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చినావు. సార్కు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఏం లేవు సార్. అయితే ఆయన ఒకటే చెప్పిండు, నేను ఇంత పర్ఫెక్ట్ గా ఉండి నేను ప్రజలకు సేవ చేస్తున్నా, కానీ నాకు మా అమ్మ ఇది ఒకటి, వాళ్ళ అమ్మ ఉండినట సార్ అస్తమా. మా అమ్మ నాకు ఇది ఒకటి గిఫ్ట్ ఇచ్చిపోయింది డాక్టర్ సాబ్. మరి నాకు మళ్ళీ పునర్జన్మ మన ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ మీరు అందించారని వారి సంతోషంతోనే మళ్ళీ ఆ డాక్టర్ సాబ్ కూడా మరి ఆ నేనాల్ విలేజ్ లోనే ఒక పేషెంట్ సార్, హెపటైటిస్ బి, అది హెపటైటిస్ బి ఉన్న పేషెంట్. ఆయన ఏంటంటే పాజిటివ్ పేషెంట్ సార్. ఆయనకు కాలు మొత్తం మన పుండ్లాగా అయ్యి ఓన్లీ బోన్ కనపడుతుంది సార్. అయితే ఆ పేషెంట్ దగ్గరికి నన్ను తీసుకెళ్లి డాక్టర్ సాబ్ ఇతను మరి ఈయన ట్రీట్మెంట్ చేస్తే మన క్యూర్సెల్ ద్వారా ఏమన్నా డెవలప్ అవుతాడా అని చెప్తే, సార్ పర్లేదు 100% ఈయన ఒక ఏంటంటే మీరు చేతులకు బ్లౌజ్ తొడుక్కొని ఆయన బ్లడ్ ఇట్లా మీకు అంటొద్దు కాబట్టి మీరు ఆయనకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్తే డాక్టర్ సార్ అదే విధంగా ట్రీట్మెంట్ చేయడం జరిగిందండి. మరి చేయడం వల్ల ఆయన ఒక 15 days 20 days డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఒక 20 days అంటే 2 ప్యాకెట్స్ సార్. ఈ 2 ప్యాకెట్స్ వాడియటం ద్వారా అతనికి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుదామని హన్మకొండ హాస్పిటల్ తీసుకెళ్లారు సార్. తీసుకెళ్తే అక్కడ ఏమైందంటే అక్కడ డాక్టర్ చూసి, డాక్టర్ సాబ్ ఒకసారి పాత టెస్ట్లు ఏవా అని అంటే, ఆ పాత టెస్ట్లు చూపెట్టిన తర్వాత ఆ డాక్టర్ మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ యాకే గారిని, మీరు ఎందుకు అసలు తీసుకొచ్చారు ఈ పేషెంట్ ను, మాకు ఉన్న స్టాఫ్ మొత్తం అగమవుతుంది కదా అని చెప్పి ఆయన డాక్టర్ సాబ్ కోప్పడి వెంటనే ఆ పేషెంట్ బయటికి పంపించి బయట కూర్చోబెట్టి, ఏంది డాక్టర్ సాబ్ ఇతనికి ఒకసారి టెస్ట్ చేయాలని మళ్ళీ టెస్ట్ చేపిస్తే అతనికి హెపటైటిస్ బి నెగిటివ్ వచ్చింది సార్. అది వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే, మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆయన ముట్టుకున్న వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయించాలని చెప్తే వాళ్ళ ఫ్యామిలీకి అందరూ చేయించిన తర్వాత నెగిటివ్ వచ్చింది. మరి డాక్టర్ సాబ్ మీరు కూడా ముట్టుకున్నారు కాబట్టి మీరు కూడా టెస్ట్ చేయించుకోవాలంటే ఆ ఆర్ఎంపీ వైద్యుడు యాకే సార్ కూడా చేయించుకుంటే ఆయనకి నెగిటివ్ వచ్చింది. డాక్టర్ సాబ్ నేను ఆర్ఎంపీ యాకే గారు మిమ్మల్ని నేను ఇది నా ల్యాబ్ లో మరి సరిగా సిస్టమ్ పనిచేస్తుందో చేస్తలేదో, ఈ ల్యాబ్ లో మరి టెస్ట్ అనేది సరిగా రిజల్ట్ వచ్చిందో రాలేదో అని చెప్పి హన్మకొండలో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ కు మళ్ళీ వీళ్ళందరినీ అక్కడ పంపించిన తర్వాత అక్కడ టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ రావడం జరిగింది సార్. మరి చాలా సంతోషంగా అక్కడ ఉన్న డాక్టరు, ఎండి డాక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మరి ఇది ఎలా మీకు సాధ్యమైంది అని చెప్తే మన ప్రొడక్ట్ గురించి అక్కడ ఎండి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అండి. మరి ఆ డాక్టర్ సాబ్ డోర్ టు డోర్ పేషెంట్లకు కన్విన్స్ చేసుకుంటూ చాలా అద్భుతంగా మన ప్రొడక్ట్ గురించి డెమో చేస్తారు. కానీ ఇంత మంచి సిస్టాన్ని తీసుకొచ్చిన మన లయన్ ప్రసాద్ సార్ గారికి మరి చాలా 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 హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మా అప్లయన్స్ వచ్చేసి అరుణ వెంకటేశ్వర్లు మ్యాజిషియన్ హైదరాబాద్ గారు, అప్లయన్స్ వచ్చేసి మహబాద్ రబ్బాని సారు, మా అందరి గురువు అయిన కాదర్వల్లి సారు, మరి ఫైర్ రవిచంద్ర సార్. మీరు ఒకటి ఏంటంటే చాలా ఎక్సలెంట్ సార్, మీరు అందరినీ డైలీ మార్నింగ్ మోటివేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి, కుదూరు శ్రీనివాస్ సార్ గారికి, ముక్కు బాలరెడ్డి గారికి, మీ అందరికి, మరి ప్రతి ఒక్క లీడర్స్ వెంకట్ సార్ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా కృతజ్ఞత. ఎస్ అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం లలిత గారు, పలాస లలిత మేడం. ఇంకొక లలిత గారు ఉన్నారండి, నేను మీకు తర్వాత ఇస్తాను మేడం. సార్ నమస్తే అండి, అందరికీ నమస్కారం.
నా పేరు లలిత. నేను పలాస నుంచి అండి, శ్రీకాకుళం డిస్టిక్ సార్. సార్ హెచ్జీరా సార్కి నేను వీడియోస్ పంపించాను సార్. కొంచెం స్క్రీన్ షేర్ చేస్తారేమో అడగండి సార్. ఈరోజు ఉన్నారో లేరో సారు, ఒకసారి చూడండి సార్. సార్ రావు సార్, మీకు మేడం వీడియోస్ పంపించారంటే ఒకసారి ప్లే చేయగలరా? సరే ఎంచుతాను సార్. విషయం ఏంటంటే రీసెంట్గా నేను ఒక గాజుల షాపులకు వెళ్ళడం జరిగింది సార్, గాజులు కొనుక్కోవడానికి. అక్కడ ఒక 5 years బాబుని చూశాను సార్. 3 yearsగా తనకి హెల్త్ బాగాలేదు. తనకి షుగరు పుట్టినప్పుడే అటాక్ అయ్యిందట. అలాగే కళ్ళు సరిగా కనిపించట్లేదు. అండ్ చాలా అంటే పొట్టంతా ఉబ్బిపోయినట్టుంది. మెడ పైకి వెత్తలేడు, కిందకే ఉంది. పైకి ఎత్తకుండా కింద నుంచి ఇలా చూస్తూ వెళ్తున్నాడు. సో ఆ షాపు ఓనర్ ఎవరు ఉన్నారో వాళ్ళ మనవడు సార్. అయితే అతనికి నేను సార్ నమస్తే సార్, నా పేరు పలానా, నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నాను, మాది ఊరు ఈ పూండి దగ్గర సార్ అని చెప్పి నేను పరిచయం చేసుకొని మన ప్రోడక్ట్ గురించి చెప్పాను సార్. అయితే ఏమైందంటే ఎవరైతే ఆ బాబు ఉన్నాడో వాళ్ళ ఫాదర్ని అతను వెంటనే రప్పించాడు సార్. పక్కనేని ఆయన ఆప్తో డాక్టర్ సార్, ఆప్తో డాక్టర్ మా ఏరియాలో ఒక 10 yearsగా చేస్తున్నారు. ఒక క్లినిక్ ఉంది, అక్కడ నుండి ఆయన రప్పించారు. అయితే నేను చాలా ప్రొడక్ట్స్ విన్నాను మేడం, ఇలాంటివి చాలా నాకు చెప్పారు. కానీ నేను దీన్ని మీరు చెప్పినప్పుడు కాదు, కానీ నేను ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకొని మీతో మాట్లాడతాను మేడం అని నా నెంబర్ తీసుకొని, ఆ రోజు నేను ఏం తీసుకెళ్ళాను సార్, ఫోన్ ఒక్కటే తీసుకెళ్ళాను సార్. నా ఫోన్లో క్యూర్ సెల్ తాలూకా ఒక ఫోటో తీసుకున్నారు సార్ ఆయన. క్యూర్ సెల్ది అంటే మన వాట్సాప్లో ఉంది, నేను డ్రాగ్ చేసి ఇలా చూపించాను. దానికి ఫోటో తీసుకొని ఆయన గూగుల్లో సెర్చ్ చేయడం జరిగింది సార్. సెర్చ్ చేసిన తర్వాత దానిలో మన వెంకట్రావు సార్ ఎవరో హైదరాబాద్ నుంచి ఆయన గూగుల్లో పెట్టున్నారంట, ఇది పలానా ప్రోడక్ట్, స్టెమ్ సెల్స్ ఇలా ఉపయోగపడతాయి, కావాలంటే పూర్తిగా బ్రతికేస్తారని చెప్పలేను కానీ మీ హ్యాపీ లైఫ్కి సహాయపడతాయని చెప్పి ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చున్నారట సార్. ఆయన ఫోన్ నెంబర్ సార్ స్పీకర్ వస్తుంది. అయితే ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేస్తూ మొత్తం వివరించారు. అయితే ఆ బాబు కోసం అతను ఆలోచించలేదు సార్. వాళ్ళ మదర్కి వినాయక చవితి అంటే లాస్ట్ మొన్న వినాయక చవితి అనిపిన రోజు వాళ్ళ ఊర్లో వినాయక చవితి సార్ డిస్టర్బెన్స్ చూడండి. రావట్లేదు. సార్ హెచ్జీరావు సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారండి. ఓకే. అయితే సార్ వాళ్ళ మదర్కి చాలా సీరియస్ సార్. మెడికవర్లో, వైజాగ్లో మెడికవర్లో చెప్పారంటే ఇంక ఈమె బ్రతకరు, ఇంటికి పట్టుకెళ్ళిపోండి అని చెప్పారు సార్. అయితే మొన్న రీసెంట్గా ఒక 10 days అయింది, ఇంటికి తీసుకొచ్చారు. సరే ఆవిడ చనిపోద్ది కదా అని చెప్పి వాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళకి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలే ఉన్నారు కదా, చాలా భయపడుతున్నారు. భయపడుతున్న సమయంలో నేను ఈ క్యూర్ సెల్ కోసం చెప్తే ఆయన గూగుల్లో సెర్చ్ చేయడం, సార్తో మాట్లాడిన తర్వాత సార్ ఏం చెప్పారంటే ఆయన వాళ్ళ మదర్ రిపోర్ట్స్ అన్ని పంపించమన్నారట. ఎవరు చెప్పారని నా పేరు కనుక్కోమంటే నా పేరు చెప్తే ఆ మేడం కరెక్ట్గానే చెప్పారు, ఆవిడకి తెలుసు, మంచి టెస్ట్ మనీస్ ఆవిడ దగ్గర ఉన్నాయి, ఆవిడ అంత గట్టిగా చెప్పారంటే అది వర్క్ అవుద్దని మీరు తెలుసుకోండి అని చెప్పి చెప్తే రాత్రి 8 గంటలకు మా ఇంటికి వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్లారు సార్. 10 days అంటే 1 week అయింది కరెక్ట్గా తీసుకెళ్లారు. బెడ్ పైన స్పృహ లేకుండా పడున్న ఆవిడ చూడండి సార్, ఇటువంటి సార్ షేర్ చేస్తున్నారు నా వీడియోసే. అది ఈరోజు నాకు అవకాశం ఇవ్వండి అని పెట్టాను. చూడండి సార్, ఆవిడ అసలు హోప్ లేదు, కొంచెం వంగున్న కింద పడిపోతారు ఆవిడ, కింద పడి అడుగు కూడా వేయలేరు, కింద పడి సొంగ కార్చుకుంటారు ఆవిడ. అంటే ఆవిడ ప్రాణాలు పోతే బాగున్నేమో అనుకునే స్టేజ్కి వచ్చారు వాళ్ళ కొడుకు. ఆ స్టేజ్ నుంచి చూడండి, చిన్న వీడియోస్ పెట్టమంటే చిన్నగా పెట్టారు, ఆవిడకి తెలియకుండా తీశారు. లాస్ట్ వీడియో చేయండి సార్, షేర్ చేయండి. చూడండి సార్, ఆమె పరుపు ఆవిడే సర్దుకుంటున్నారు. 1 weekలోనా చనిపోద్ది, ఇంటికి పట్టుకెళ్ళిపోండి అని ఆవిడ. ఆయన అయితే థ్యాంక్ యూ క్యూర్ సెల్ అని నాకు ఎన్ని మెసేజ్లు పెట్టారు. వాయిస్ అంటే నాతో మాట్లాడినంత వాయిస్ రికార్డ్ చేశాను, బట్ అది షేర్ చేయడానికి ఎందుకు ఇబ్బందిగా ఉందంటే ఆయన పర్సనల్స్ కూడా షేర్ చేసుకున్నారు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా, అందువల్ల నేను షేర్ చేయలేదు. ఆవిడ చూడండి ఎంత చక్కగా అన్ని సర్దుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉందన్నారు. ఇప్పుడైతే మా దగ్గర ప్రోడక్ట్ లేదు కాబట్టి ఇప్పుడైతే 80 మంది పేషెంట్లు ఉన్నారు మా ఊర్లో. 80 మందికి కావాలి మేడం, అర్జెంట్ ప్రోడక్ట్ తెప్పించండి అని చెప్పారు. నాకైతే ఈ రిజల్ట్ మా ఏరియాలో అంటే మాకు దగ్గరలోన ఇంత మంచి రిజల్ట్ ఇది ఫస్ట్ టైం సార్. ఎంత గొప్ప రిజల్ట్ అంటే చనిపోద్దని ఆవిడ కూడా ధైర్యం చేసి, నేనైతే ధైర్యం చేయలేదు ఇవ్వడానికి, ఆయన ధైర్యంగా ఆ సార్తో వెంకట గారితో మాట్లాడి మరి నా దగ్గరికి వచ్చి, మేడం మా అమ్మగారు బతుకుతారు, ఎలాగైనా బతుకుతారు, మీరు మంచిగా ఆశీర్వదించి ఇవ్వండి అని చెప్పి మరి నాకు పట్టుకెళ్ళడం జరిగింది. చాలా గొప్ప రిజల్ట్ సార్.
ఆయన హ్యాపీగా ఉన్నారు. డాక్టర్ గారే మన దగ్గరకు వచ్చి ప్రోడక్ట్ తీసుకెళ్ళడం పెద్ద సక్సెస్ అనిపించింది. థ్యాంక్ యూ క్యూర్ సెల్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. ఎస్ మేడం, ఎస్ మేడం, చక్కటి రిజల్ట్ చెప్పారు. గ్రేట్ మేడం, గ్రేట్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. నెక్స్ట్ బి చంద్రశేఖర్ గారు, ఎల్బీ నగర్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది సార్, ఒకసారి చూడండి సార్. ఎస్ సార్. హలో సార్ చంద్రశేఖర్ సార్, మీకు మీరు మాట్లాడండి సార్. హలో సార్, గుడ్ మార్నింగ్. మన క్యూర్ సెల్ ఫ్యామిలీ సభ్యులందరికీ శుభోదయం. సార్, నాకు 40 years నుంచి సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. సోరియాసిస్ ప్రాబ్లం నేను రకరకాలుగా వాడాను. అలోపతి మెడిసిన్స్ వాడాను, తర్వాత హోమియోపతి వాడాను. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఇస్నోఫీలియా వచ్చింది. తర్వాత ఆయుర్వేదం కూడా వాడాను. చాలా రకాలుగా వాడానండి మందులు. ఈ ఆయుర్వేదంలో కూడా కొన్ని మందులు వాడాను. అయితే పూర్తిగా నాకు ఎరాడికేట్ కావలే, బాగా సఫర్ అయ్యాను. హైదరాబాద్లో మన రమేష్ బాబు అని, మధ్య రమేష్ బాబు గారు ఈ క్యూర్ సెల్ గురించి చెప్పారు. అది తీసుకున్నాను. అది ఇప్పుడు మొత్తం 40 రోజులు ఉదయం సాయంత్రం 2 పూట్లు వాడాను. మంచి రిజల్ట్ వచ్చిందండి. మోచేతులకు ఉన్న సోరియాసిస్ దగ్గర 90% క్యూర్ అయిపోయిందండి. ఓన్లీ ఇంకొక 10% ఉంది. చేతి వేళ్ళకు ఉన్నటువంటిది 60% తగ్గింది, ఇంకో 40% ఉంది. ఇప్పుడు నేను 5th ప్యాకెట్ వాడుతున్నాను. ఈ 5th ప్యాకెట్ నుంచి నేను 1 పూట వేసుకుంటున్నాను. 40 రోజుల మట్టికి 2 పూటలు వేసుకున్నాను. తర్వాత నాకు ఈ క్యూర్ సెల్ వాడకముందు టెస్ట్ చేయించాను జూలైలో. నేను ఎవ్రీ 3 monthsకి నేను టెస్ట్ చేపిస్తుంటాను. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని కాబట్టి మాకు CGHS ఫెసిలిటీస్ ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి నేను బాడీ టెస్ట్ మొత్తం చేపిస్తాను. షుగరు, తర్వాత క్రియాటిన్, మరి అది లిపిడ్ ప్రొఫైల్, ఇవన్నీ నేను చేపిస్తుంటాను. క్యూర్ సెల్ వాడక ముందు జూలైలో ఉన్న రిపోర్ట్స్కి 40 రోజులు క్యూర్ సెల్ వాడిన తర్వాత వచ్చిన క్యూర్ సెల్ రిపోర్ట్స్కి డ్రాస్టిక్ చేంజెస్ అండి, డ్రాస్టిక్ చేంజెస్. మన ఫాస్టింగ్లో 120 ఉన్నది, 97కి. హలో, వింటున్నారండి సార్? వినిపిస్తుంది, చెప్పండి సార్, చెప్పండి. ఫాస్టింగ్లో 120 ఉన్నటువంటిది 97కు పడిపోయింది, తగ్గింది. అదేవిధంగా భోజనం చేసిన తర్వాత 239 ఉన్న రిపోర్ట్ మన ఇది 120కి పడిపోయింది, తగ్గింది అన్నట్టు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ చేంజ్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఇది HbA1c చేపిస్తాం కదా, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్, అది 7.8 ఉంది. 7.8 నుంచి 6.3కి తగ్గింది. ఇట్ ఈస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. రియల్లీ ఐ ఆమ్ అప్రిషియేటింగ్ ది క్యూర్ సెల్. మోచేతికి ఉన్నటువంటి సోరియాసిస్ 90% తగ్గటం, నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత ఏంటంటే ఇది ఎటువంటి సామాజిక రుగ్మత అంటే ఇవి మనం సోషల్ ఫంక్షన్స్ని కూడా సరిగా వెళ్ళలేము. ఒక ఫ్రెండ్ని మీట్ కావడానికి కూడా కొంచెం హెసిటేటివ్ ఫీల్ అవుతాం మనం. ఇప్పుడు హాయిగా నేను ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఫ్రీ అండ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీవే. తర్వాత ఇంకొక మార్పు నేను నాలో గమనించింది, నేను ప్రాణాయామం ఈ ఫిజికల్ వాంప్ ఎక్సర్సైజ్ చేస్తుంటాను. లాస్ట్ 2 years నుంచి నేను ఈ ఖాళీ
మునివేళ్ళ మీద నిలబడి నెమ్మదిగా వంగుతూ కూర్చునేవాడిని, మళ్ళీ అదే స్థాయిలో లేసేవాడిని కాలి మునివేళ్ళ మీద. 2 years నుంచి నేను అది చేయలేకపోతున్నా. అంటే నేను చేయలేకపోవటానికి కారణం ఏంది, వార్ధక్యం వల్ల చేయలేకపోతున్నానేమో, ఎనర్జీ లెవెల్స్ పడిపోయినాయి, అందువల్ల నేను చేయలేకపోతున్నానని అనుకునేవాడిని. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత హాయిగా మునివేళ్ళ మీద హాయిగా కూర్చొని అదే విధంగా అదే స్థాయిలో నిల్చుంటున్నాను అన్నట్టు. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా సంతోషం వేసింది. ఇది మంచి రిజల్ట్ అండి. నేను కూడా తెలిసిన వాళ్ళకి చెప్పాను, ఒక 4 చెప్పాను, వైజాగ్లో 2 చెప్పాను, తర్వాత మా మిత్రుడు అశోక్ అని అతనికి చెప్పాను, మా అమ్మాయికి కూడా ఇది రికమెండ్ చేశాను నేను. ఇది రియల్లీ అంటే నాకు ఇది వాడిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇది మానవ జీవకణ శుద్ధి ఔషధం అని అనటంలో ఇది అతియోశక్తి కాదు. తర్వాత ఇంకో మార్పు ఏం కనిపించింది, తల వెంట్రుకలు ముందు భాగంలో ఒక పాయ వచ్చేసిందండి. ఓవరాల్గా నాకు వచ్చిన మార్పులు ఏంటంటే, సోరియాసిస్లో మేజర్ పార్ట్ క్యూర్ అయింది. తర్వాత ఈ హెల్త్ రిపోర్ట్స్లో ఎవ్రీ 3 months తీసుకున్న హెల్త్ రిపోర్ట్స్లో తేడా కనిపించింది. తర్వాత తల వెంట్రుకలు రావటం ఒక తేడా అనిపించింది. ఫిజికల్ వార్మప్ చేసేటప్పుడు హాయిగా నా పనులు నేను హాయిగా చేసుకోగలుగుతున్నాను. అంతకుముందు చేసుకోలేకపోయిన ఐటమ్స్ ఈరోజు నేను చేసుకుంటున్నాను. బాడీ మూమెంట్స్లో అంటే తల కానీ, మెడ కానీ, నడుము కానీ, తర్వాత మోకాళ్ళు కానీ, ఇవి చేసుకోవటంలో ఉత్సాహం అనిపిస్తుంది. అంతకుముందుగా ఆ ఉత్సాహం లేదు. రియల్లీ ఇట్ ఈజ్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. ఇది బేబీ ప్లాంట్స్ నుంచి స్టెమ్ సెల్స్ కనిపెట్టిన ఆ శాస్త్రజ్ఞులకి, దీన్ని సప్లై చేస్తున్న మేనేజ్మెంట్ వారికి, నన్ను పరిచయం చేసిన రమేష్ బాబు గారికి, తర్వాత మా అప్లైనర్ రాజేష్ గారు అండి, వైజాగ్లో ఉన్నటువంటి సార్. వీడియో ఏమన్నా ఆన్ చేయగలరా? అంటే మన వాళ్ళకి కొంచెం మీకు వచ్చినటువంటి గ్రోత్ చూస్తున్నారు. వీడియో పాసిబుల్ అయితే రైట్. వైజాగ్ లో ఉన్న రాజేష్ గారు నాకు ఈ మెటీరియల్ సప్లై చేస్తున్నారండి. మా మిత్రులు కూడా సప్లై చేశారు. ఇగోండి, మోచే కొద్దిగా ఉంది చూడండి, కొంచెం ఏముంది. రైట్ సార్ గ్రేట్. తర్వాత నా హెల్త్ రిపోర్ట్స్ పంపించమన్నా నేను రాజేష్ గారికి పంపిస్తాను. క్యూసెల్ వాడక ముందు హెల్త్ రిపోర్ట్స్, క్యూసెల్ వాడిన తర్వాత నా హెల్త్ రిపోర్ట్స్ నేను రాజేష్ గారికి పంపిస్తాను. అవి మీకు అది ఎవిడెన్స్గా చూపించుకోవచ్చు. అవి అంటే నాకు తగ్గినట్టు నేను చెప్పటం, ఈ క్యూసెల్ వాడటం వల్ల నేను ఏ లాభాలు పొందానో నేను అవి చెప్తున్నాను నేను. గ్రేట్. థ్యాంక్ యూ సార్. అంతకుముందు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పేర్ల వెంకటేశ్వర గారు సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. కాల్లో ఉన్నవారు అందరికీ నమస్తే సార్. నా పేరు పెర్ల వెంకటేశ్వర్లు సార్, సీతానగర్ మండలం, రామచంద్రపురం సార్. నాకు గత 6 సంవత్సరాల మట్టి షుగరు, బీపీ ఉంటుంది సార్. ఈ షుగరు ఫస్ట్లో 380 దాకా ఉండి సార్, ఇప్పుడు రాను 210 దాకా వచ్చింది సార్. నాకు షుగర్ తగ్గింది సార్. తర్వాత సోయాసిస్ కూడా కాళ్ళ మీద ఉంది సార్, అది కూడా తగ్గుముఖం పట్టింది సార్. నాకు తల మీద ఎంట్రుకలు కూడా వచ్చినాయి సార్ ఇది వాడటం వల్ల. ఇప్పటికి నేను 6 ప్యాకెట్లు వాడాను సార్. కొత్త ప్రోడక్ట్ ఫస్ట్ 3 ప్యాకెట్లు వాడిన తర్వాత ప్రోడక్ట్ లేట్ అయిందండి. తర్వాత ఈ 3 ప్యాకెట్లు ఒక 15 రోజుల క్రితం వచ్చినాయి సార్ నా దగ్గరికి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను సార్. సంతోషం అండి. క్యూసెల్ ప్రోడక్ట్ నాకు అందించినందుకు మధుసూదన్ రావు గారికి, ఎస్ సత్యనారాయణ గారికి ధన్యవాదాలు సారు. ప్రతి వారికి పై ఉన్న అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం సారు. నాకు ఈ క్యూసెల్ ప్రోడక్ట్ వాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సారు. నేను ఈ ప్రోడక్ట్ ఇంకా 10 మందికి చెప్పి 10 మందికి జాయిన్ చేసి వాళ్ళని వాడిస్తానని మరీ కోరి చెప్తున్నాను సార్.
దయచేసి నాకు ప్రోడక్ట్ ఎప్పుడు లేట్ కాకుండా పంపించే ఏర్పాటు చేయండి సార్. సార్ లేట్ అయింది సార్. సార్ ప్రతి వారికి ఈ ఆరోగ్యం ఇస్తుందని మన క్యూసెల్ ప్రోడక్ట్. నాకు ఇప్పుడు ఈ 10 మంది కూడా ఈ ప్రోడక్ట్ పంపించే ఏర్పాటు చేస్తారని సంతోషిస్తున్నాం సార్. టైము ఎక్కువగా లేదు కనుక ముగిస్తున్నాం సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్వి హరినాథ్ రెడ్డి గారు, హరినాథ్ రెడ్డి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. నేను వచ్చి 50 days అయింది సార్. మా అప్లైన్ మేడం వచ్చి మానస మేడం, పలమనేరు. మాది కోలార్ డిస్టిక్, ముల్బాల్ సార్. నేను ప్రోడక్ట్ ఇంకా మాకల్ నేర్చుకోండి సార్. గాడి కూడా స్టార్ట్ చేసేకైతే లేదు. అంత పేషెన్స్ మళ్ళీ ఎదురు పోయిన ఒక ఎంత పొడు దోసకాయ తర ఉంది సార్. ఒక 5 days వాడేదాని వల్ల అది క్యూర్ అయింది, ఇది ఎక్కువ అయింది సార్. ఇది మిరాకిల్ ప్రోడక్ట్ సార్. ఇది 1 day పోయి ఒక 20 members కి ఇది ఇంట్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ తక్కువ ఉంది కాబట్టి మేడం మనసు మేడం కొంచెంగా ఇచ్చి ఒక 6 packets ఇస్తే దాంట్లో అంతా ఇంట్రొడ్యూస్ చేసుకొని చేసి వాళ్ళంతా మిరాకిల్ ప్రోడక్ట్ ఎక్సలెంట్ సార్, సూపర్ గా ఉంది అందరూ చెప్తున్నారు సార్. నేను వచ్చి పల్మనేరుకి వచ్చి భరత మేడము అండ్ ప్రవీణ్ సార్తో మాట్లాడుకొని వచ్చినాం సార్. వెరీ ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకోటి ప్రోడక్ట్ తెచ్చిన లైన్ సార్కి కోటి ధన్యవాదాలు సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ అండి హరినాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీనివాస కొయ్యాడ. సార్ గుడ్ మార్నింగ్ సార్. పై రవిచంద్ర గారు, నేను కొయ్యాడ శ్రీనివాస్ ఫ్రమ్ వరంగల్ సార్. వినిపిస్తుంది సార్? సార్ వినిపిస్తుంది సార్, చెప్పండి రిజల్ట్ చెప్పండి సార్. నేను ముఖాల నొప్పులతోటి, తర్వాత ఈ మెడ నొప్పులతోటి, తర్వాత యూరిన్ ప్రాబ్లం తోటి దాదాపు 3 years నుంచి చాలా ప్రాబ్లం తోటి బాధపడుతున్నా సార్. తర్వాత ఈ ముఖాల నొప్పులతోటి నేను ఒక సందర్భంలో 7 రోజు అంటూ లేదు. ఈ ప్రొడక్ట్ నేను ఒక ప్యాకెట్ అయిపోయింది, 2వ ప్యాకెట్ వాడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది సార్. నేను పబ్లిక్ గార్డెన్లో అప్పుడు 4-5 రౌండ్లు తిరిగేవాడిని. ఈ ముఖాల నొప్పులు వచ్చిన తర్వాత తిరగలేకపోయాను. అసలు మెట్లు ఎక్కానన్నా బాధపడేవాడిని. అసలు 7 రోజు అంటూ లేకుండా సార్. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత నాకు ఈ మెడ నొప్పులు తగ్గినాయి సార్. తర్వాత వచ్చేసి ముఖాల నొప్పులు వచ్చేసి 2వ ప్యాకెట్ వాడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ రావడం జరిగింది. నేను ఇప్పుడు 2 రౌండ్లు తిరుగుతా ఉన్నా సార్ పబ్లిక్ గార్డెన్లో వరంగల్లో. ఈ క్యూర్సెల్లో నాకు పరిచయం చేసిన మా తోట సమ్మన్న గారు, తర్వాత నా అప్లైనర్ కోరి శ్రీనివాస్ గారు, మా డాక్టర్ సత్యనారాయణ గారు సార్, నేను వారందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా సార్. సార్ ఈ క్యూర్సెల్ అనేది భగవంతుడు మాకు దీన్ని నడిపించేటువంటి యాజమాన్యంలో ఉన్నటువంటి మెయిన్గా నేను వింటా ఉన్న దాంట్లో ఈ లైన్ ప్రసాద్ సారు, తర్వాత కుదూరు శ్రీనివాస్ గారు, ఐ రవిచంద్ర గారు, వీరందరూ ఇప్పుడు భగవంతుడు ఈ తిరుపతి కొండల నుంచి ఈ లైన్ ప్రసాద్ సార్ పంపించిన అనేటువంటి అనుభూతి కలుగుతుంది సార్ ది క్యూర్సెల్ ద్వారా. ఈ భగవంతుడు, నేను కూడా చాలా రోగాలతోటి మా ఫాదర్ని పోడగొట్టుకున్నాను సార్. ఇప్పుడు ఈ క్యూర్సెల్ అనేది ఇంకొక 1 year బ్యాక్ కనుక నాకు తెలిసిందంటే మా ఫాదర్ నేను బ్రతికించుకునేవాడిని సార్. అందుకని దీని ద్వారా ఇప్పుడు లైన్ ప్రసాద్ సార్ మా భగవంతుడు అనే ఇచ్చిన రూపమును రాగా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, తర్వాత లైన్ ప్రసాద్ సార్ కానీ ఇక్కడ నుంచి శిరస్సు వహించి నమస్కరిస్తున్నా సార్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ ఈ క్యూర్సెల్ ద్వారా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పి లలిత మేడం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ అండి. మాది తిరుపతి సార్, తిరుపతి జిల్లా చిన్నగొట్టగిల్ మండలం సార్. సార్ మాకు ప్లేనర్ వచ్చి మా శ్యామలా మేడం గారు సార్, తిరుపతి. నేను పుట్టినప్పటి నుండి ఆస్మా ఊపిరితిత్తులతో బాధపడుతున్నాను సార్. చాలా ఇబ్బందులు పడ్డాను సార్. నాకు ఇప్పుడు 53 years అవుతుంది సార్. ఎక్కడెక్కడో హాస్పిటల్స్కి అన్నీ తిరిగాను సార్. నాకేమాత్రం రిజల్ట్ లేదు సార్. మా శ్యామలా మేడం గారు మాకు పరిచయం చేశారు సార్.
అది ఒక 2 ప్యాకెట్లు వాడాను సార్. ఇప్పటికి నాకు 80% బాగుండదు సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. నేను వర్క్ చేసే దగ్గర చాలా బిజీ, టైంకి తిండి లేదు. చాలా వర్క్ ప్రెషర్ వల్ల తిరగడము, దానివల్ల నేను సమయానికి తినలేకపోయినా కానీ ఈ ప్రోడక్ట్ వల్ల నేను బ్రతుకున్నాను సార్. నిజంగా నేను చాలా వండర్ సార్. లైన్ ప్రశాంత్ గారు మాకు దేవుడిలాగా మాకు ఇచ్చిన ప్రసాదం అనుకుంటున్నాం సార్. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఒక 10 మెంబర్స్కి డైరెక్ట్గా రెఫర్ చేశాను సార్. వారి ద్వారా కూడా జరుగుతూ ఉన్నాయి సార్. ఇంకా మేము తెలిసిన వారికి కూడా చెప్తున్నాను సార్. మళ్ళీ ఇంకొకటి ఏమంటే, నాకు నైట్ టైము నాకే తెలియకుండా పాస్ వెళ్ళిపోయేది సార్. ఈ వయసులో ఇలా ఉంటే ఎంత అవమానం అనేసి నేను ఎంతో ఫీల్ అయ్యేదాన్ని సార్. నేను ఎక్కడికి పోవాలన్నా బాధపడేదాన్ని సార్. ఎవరింటికి కూడా పోయేది లేదు సార్. ఈ ప్రోడక్ట్ వాడినాక నాకు చాలా రిజల్ట్ వచ్చింది సార్. మీకు అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ మేడం, ఎస్ మేడం. లలిత మేడం, ఇంకా బాగా జరుగుతుంది, ఇంకా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. మీరు ఎగ్జైట్ అయిపోతున్నారు. ఏం బాధపడాల్సిన అవసరం లేదు మేడం. చాలా సంతోషం విషయం. చాలా చక్కటి హెల్త్ వస్తుంది మనకి. ఆల్రెడీ ఇప్పటికి మీకు అందింది. థ్యాంక్ యూ మేడం. చక్కటి రిజల్ట్ అందించారు. నెక్స్ట్ సార్ లక్కీ భాస్కర్ గారు. నమస్కారం సార్. ఎస్ సార్, ఎస్ సార్. నమస్కారం సార్. నా పేరు విజయ భాస్కర్ రెడ్డి అండి. మరి మహిబాద్ జిల్లా కేసంలో అండి. నాకు మన క్యూసెల్ ప్రోడక్ట్ మన యశోద మేడం గారు అని ఇచ్చారండి. మా మిస్సెస్కు కరోనా కంటే ముందు నుంచి వినిస్తుంది సార్. వినిపిస్తుంది, వినిపిస్తుంది సార్, చెప్పండి. మా మిస్సెస్ కరోనా కంటే ముందు సార్ ఎలర్జీ, చేతులకు బాగా సూర్యాస్తమయం కాదు కానీ ఎలర్జీ లెక్క వచ్చేది సార్. చేతులకు, నడుముకు, పొట్ట భాగాలు వచ్చేది సార్. ఎక్కడికైనా ఫంక్షన్ పోవాలంటే మాకు బాగా ఇబ్బంది అనిపించేది సార్. ఈ మేడం గారు ఇచ్చారు, యశోద మేడం గారు ఇచ్చారు సార్. మాకు ఒక ప్యాకెట్ పోగానే 50% పోయింది సార్. ఆ 50% పోగా నేను కూడా అందరికి చెప్పడం స్టార్ట్ చేసింది సార్. 2 ప్యాకెట్లు అయిపోగానే ఆమెకు షుగర్ ఉంది సార్. షుగర్ 220, 230 దాకా ఉండేది సార్. తినకముందే ఆమె అనుకోకుండా నైట్ 4 o'clock చూస్తే 100 వచ్చింది సార్. టెస్ట్ చేసాము, నోట్లో షుగర్ పోయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత తొందరగా క్యూర్ అవుతాం సార్ క్యూర్సల్తో. ఆమెకు ఎలర్జీ మొత్తం పోయింది సార్. ఇప్పుడు నాకు కూడా యూరిక్ యాసిడ్ ఉండేది సార్. ఇంతకుముందు నాన్ వెజ్ తిన్నా, ఆల్కహాల్ తీసుకున్నా కానీ బాగా పెయిన్స్ వచ్చి పొద్దున్న లేవాలంటే ఇబ్బంది అయ్యేది సార్. నేను కూడా క్యూసెల్ వాడడం స్టార్ట్ చేశాక ఒక 20 days వాడాక రోజు పొద్దున్న మార్నింగ్ లేచి హ్యాపీగా ఇట్లా ఒక అడుగు వేస్తే 2 రోజులు ముందు పోతాం సార్. అంతా బాగా హ్యాపీగా ఉంది సార్. చాలా బాగా పనిచేస్తుంది సార్. నేను కూడా చాలా మంది చెప్తున్నాను సార్. డైరెక్ట్గా ఒక 30 members దాకా చెప్పాను సార్. ఇప్పటికి క్యూసెల్ బాగా పనిచేస్తుంది సార్. ఇది అమృత సంజీవిని అనుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఆనంద్ జైన్, ఆనంద్ జైన్ గారండి. ఆనంద్ జైన్. ఓకే, సిఎస్ అని పెట్టున్నారు మేడం. సిఎస్ ఎవరు చూడండి ఒకసారి. అడ్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఫరీద్ అండి. ఫరీద్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను సార్ మహబూబ్నగర్ నుంచి. మా అప్లైన్ వచ్చేసి ఫయాజ్ సార్ ఆత్మకూరు అయినా. సో నేను మా అమ్మగారికి ఇవ్వడం జరిగింది సార్. మా అమ్మగారికి L4, L5 ప్రాబ్లం ఉంది సార్. బ్యాక్ పెయిన్లో నర్వు తట్టుకొని బ్యాక్ నడవలేకపోతున్నారు. సో వాళ్ళకే సొంతం మన ఇంట్లోనే ఇచ్చి చూశాను సార్. మా అమ్మగారికి చాలా నయమైంది సార్. వితిన్ 1 weekలో, వితిన్ షార్ట్ పీరియడ్లో స్టాండ్ పట్టుకోకుండా తానంతకు తానే లేవడం జరుగుతుంది సార్. ప్లస్ ఇంకోటి సార్, మనం చెప్పొచ్చో చెప్పకూడదో జూమ్లో కానీ ఒక ఎయిడ్స్ పేషెంట్కి కూడా ఇవ్వడం జరిగింది సార్. అతను కూడా వాడడం జరుగుతుంది. సో వితిన్ 1 weekలో అతనికి టోటల్ బాడీ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుండే సార్.
సో అటువంటి పేషెంట్కి ఇవ్వడం వల్ల అతను కూడా వాడడం జరిగింది సార్. సో విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళు కూడా ఆ, అన్నం తినడం కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, సొంతంగా లేవడం కానీ, తనంతకు తాను లేచి గేర్లో తిరగడం వల్ల, ఏరియాలో తిరగడం వల్ల జనాల ఆశ్చర్యానికి గురై ఏం వాడుతున్నారు ఏం లేదని వాళ్ళు కూడా అడగడం జరిగిందంట. సో వాళ్ళు కూడా ఇలా ప్రోడక్ట్ వాడుతున్నా, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల చాలా నయం, చాలా బాగా అవుతుందని ఆయన కూడా ఆనందం వ్యక్తం చేశారు సార్. ప్లస్ అలాగే ఒక ఆస్తమా పేషెంట్ కమ్ ఆక్సిజన్ పైన ఉండే ఒక పేషెంట్ని కూడా ఇవ్వడం జరిగింది సార్. ఆ ఆక్సిజన్ పైన ఉన్న పేషెంట్ కూడా వాడడం జరుగుతుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. తన లంగ్స్ అనేవి ఫెయిల్ అయినాయంట సార్. సో టోటల్గా 70% డ్యామేజ్ అయిందని చెప్పారంట డాక్టర్స్. సో మన ప్రోడక్ట్ బాగుంది మేడం, ఇది వాడండి, మీరు వాడి చూడండి, వాడితే మీకు రిజల్ట్ తప్పకుండా వస్తుంది మేడం ఖచ్చితంగా అని చెప్పాను సార్. సో తను కూడా వాడడం జరుగుతుంది. సో విత్ ఇన్ 1 వీక్లో ఆమెకు కూడా కొంచెం ఆస్తమా వితౌట్ ఆక్సిజన్ ఒక 10 అడుగులు నడవాలన్నా కూడా కొంచెం ఇది అవుతుండే, కష్టం అవుతుండే అంట సార్. సో తను కూడా వితౌట్ ఆక్సిజన్ 10-15 నిమిషాలు తను పని చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సార్. సో ఇటువంటి ఒక ప్రోడక్ట్ వాళ్ళకి మనకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాం సార్. సో ఈ అవకాశం కల్పించిన మన హుసేన్ సార్కి నేను థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నా సార్. మన లయన్ టీంకి కూడా నేను కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను సార్. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ మంచి రిజల్ట్ చెప్పారు సార్, సూపర్, థ్యాంక్ యూ. బి ప్రసాద్ గారు, బి ప్రసాద్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు 9 years నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్ బాగాను. దాన్ని ఏమైందంటే నేను ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నెన్నో చూసాను, కానీ దానివల్ల ఏమీ ఉపయోగం లేదు సార్. కొద్దిగా కంఫర్టబుల్ యూసెల్ ఒక 15 రోజులు 20 రోజులు వాడగానే చాలా రిజల్ట్స్ వచ్చింది సార్. సార్ వినపడుతుందా సార్? అదే కొద్దిగా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కొద్దిగా మీరు ఇంట్లో ఉంటే కొద్దిగా బయటకు వచ్చి కొంచెం మంచి టవర్ ఉన్న ప్లేస్ లో మాట్లాడితే చక్కగా ఉంటుందండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి మాట్లాడతారు? వినిపిస్తుంది సార్, చెప్పండి. మాది యలమంచిలి సార్. యలమంచిలి సార్ మాది. నేను దగ్గర 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతున్నాను సార్. నా వయసు 26 నుంచి ఇలా బ్యాక్ పెయిన్ ఎంటర్ అయిందండి. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నెన్నో చూసాం, కానీ ఏమీ ఉపయోగం లేదు సార్. లాస్ట్ ఇంకా హైదరాబాద్లో ఇంకా సెల్ ఫోన్లో, యూట్యూబ్లోని, ఫేస్బుక్లోని ఈ బ్యాక్ పెయిన్ గురించి చూస్తే ప్రతి దాన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండేవాడిని సార్, ఏది బెటర్ ఉందో ఏటో వెళ్ళాలి అని. ఈ క్యూర్సెల్ రాజ్ కుమార్ గారు ఒకసారి మాకు పరిచయం అయ్యి చేశారు సార్. చాలా 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 బెటర్గా ఉంది సార్. ఇది వండర్ఫుల్గా ఇచ్చింది సార్ రిజల్ట్ మటుకి. నెక్స్ట్ ఏంటంటే మా వైఫ్ కూడా థైరాయిడ్ ఉంటే కొంచెం రికవర్ బాగా ఉంటుంది సార్. అది అంతే సార్. ఓకే సార్, ఎస్ అండి, ఎస్, సూపర్ సూపర్. నెక్స్ట్ అండి పి గంగాధర సార్. పి గంగాధర ఇవ్వడం జరిగింది సార్, చూడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. నేను పులివెందుల నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను 1.5 month అయింది సార్ ఇక్కడ ఈ క్యూసెల్ వాడుతున్నాను. నాకు మోకాలు నొప్పులు ఉండేది, తర్వాత గ్యాస్ట్రిక్, బీపీ ఇవన్నీ ఉండేది సార్ నాకు. నేను ఇప్పుడు చాలా వరకు గ్యాస్ట్రిక్ నార్మల్ చేసుకున్నాను, బీపీ నార్మల్ చేసుకున్నాను. మోకాలు నొప్పులో కూడా మంచి ఎనర్జీ అనేది వచ్చింది సార్. ఇంతకుముందు నడవలేకపోతే సపోర్ట్ తీసుకుని నడుస్తా అంటే చాలా మంచి రిజల్ట్ మాత్రం బాగుంది సార్. ఇది మా ఇంట్లో అందరూ వాడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది పరిచయం చేసిన మాకు రమణారెడ్డి గారు చాలా థ్యాంక్ యూ సార్. అప్లైన మా ముక్కు బాలరెడ్డి సారు, ఇది చాలా వరకు నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను.
నేను ఇంకా 10 మందికి హెల్ప్ చేస్తాను సార్. నేను ఆర్మీ రిటైర్డ్ సార్. 30 ఏళ్ళు చేశాను. చాలా ప్రాబ్లంతో క్రియేట్ అయిందని ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటాను సార్ మోకాళ్ళు. అలాంటివి చాలా వరకు ఎనర్జీ లెవెల్స్ పెరిగి నేను నా పని నేను చేసుకోగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ క్యూర్సెల్. థ్యాంక్ యూ అందరికీ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. డైమండ్ ఆది గారు మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి సార్. థ్యాంక్ యూ సార్. నేను యోగా అండ్ కరాటే మాస్టర్ సార్. నేను నెల్లూరు డిస్టిక్. అండ్ నాకు ఈ క్యూర్సెల్ ని పరిచయం చేసినటువంటి అనిల్ గారు, నెల్లూరు డిస్టిక్ సార్. అయితే నేను ఇంతకు ముందు ఎన్నో కొన్ని ఆయుర్వేదంలో చూశాను. ఏదైనా ఒక డిసీజ్ కి ఫలానిది వాడచ్చు అని అంటే అవన్నీ వాడి అవన్నీ పనికిరావు అని ఒక ఉండింది. కానీ క్యూర్సెల్ చూసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్ని చూసినట్టు ఓకే బాగుంటుందని నాకు తెలిసినటువంటి ఆల్రెడీ మాకు తెలిసిన కొంతమంది డిసీజ్ తో బాధపడుతున్న వాళ్ళకి నేను ఇవ్వడం జరిగింది. అది ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళంటే, ఒక అతను 5 సంవత్సరాల నుంచి పెరాలసిస్ తో బాధపడుతూ పెరాలసిస్ లో అతనికి నోటి మాట కూడా పడిపోయింది సార్. సో అటువంటి నోటి మాట 5 సంవత్సరాల నుంచి రానటువంటి నోటి మాట మేము వెళ్ళి వాళ్ళకి క్యూర్సెల్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అని చెప్పి మా మీద నమ్మకంతో వాళ్ళు ఫస్ట్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ తీసుకున్నటువంటి 3 రోజులకి సార్ 3 రోజులకి మిరాకిల్స్ జరిగింది సార్. అదేంటంటే 5 సంవత్సరాలలో రానటువంటి నోటి మాట 3 రోజుల్లో నోటి మాట వచ్చింది సార్. అదే విధంగా 5 సంవత్సరాల్లో అతని చేతిలో కదలిక లేకుండా చేతి వేళ్ళు బాగా గట్టిగా ఉండిపోయి అసలు మేము వెళ్ళి తీస్తున్నా రావట్లేదు. ఆ రోజు మేము కొన్ని వీడియోస్ అప్పుడు తీసాము, కానీ మీకు ఇప్పుడు ప్రజెంట్ చేయలేకపోతున్నాము, తర్వాత మీకు ప్రజెంట్ చేస్తాము. అండ్ అటువంటి ఫింగర్స్ ఎలా అయితే ఫోల్డ్ అయిపోయినా అవన్నీ కూడా చాలా ఫ్రీ అయిపోయి అతను నడుస్తున్నాడు, అతను లేచి మంచం మీద లేచి చేస్తున్నాడు. సో ఈ విధంగా ఆఫ్టర్ ఇప్పుడైతే తను ఒక 1 month అయితే అయింది సార్. ఇప్పుడు తను లేచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేరే షాప్కి వెళ్ళి ఇలాంటివన్నీ తెచ్చుకోవడం, ఇంటికి కావాల్సిన వస్తువులను తెచ్చుకోవడం ఇలా జరిగింది. సో ఇది ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ సార్. అండ్ అంతేకాకుండా ఇంతకంటే అద్భుతం ఏంటంటే, నా స్టూడెంట్, నేను కరాటే మాస్టర్ సార్ అండ్ నేను కిక్ బాక్సింగ్. అండ్ నా స్టూడెంట్ 5 years బిఫోర్ నా దగ్గరకు వచ్చి నేర్చుకున్న స్టూడెంట్, తను ఒక 1 year నేర్చుకున్న తర్వాత కొంచెం బయటకు వెళ్ళి ఏదో వర్క్ మీద అక్కడ వర్క్ లో టెన్షన్స్ తో డ్రింకింగ్ కి అలవాటు అయిపోయాడు సార్. అలా 4-5 years ప్రతిరోజు డ్రింక్ తాగడం, తను ఇష్టం వచ్చినట్టు ఉండడం, అలా ఉండడం వల్ల తనకి 11 రకాల జబ్బులు వచ్చినాయి సార్. అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క డాక్టర్స్ రిపోర్ట్. ఎందుకంటే తనని నేను హాస్పిటల్లో జాయిన్ చేయడానికని ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు. ఏమనంటే, సార్ నేను ఇలాంటి సిచ్యువేషన్ లో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు మా అమ్మ నాన్న ఇక్కడ లేరు, అది కాకుండా మా అమ్మ నాన్న చనిపోయారు, మా అక్క ఒక్కటే ఉంది, సో మా అక్క కూడా నన్ను చూసుకోలేని పరిస్థితి, నేను ఏదో పని చేసుకొని ఇక్కడ బతుకుతున్నాను, ఇక్కడ నెల్లూరులో సార్ ఉన్నాను. సో నన్ను పట్టించుకోవడానికి ఎవరు, నా పక్కనున్న వాళ్ళు ఎవరు నాతో రావట్లేదు, సో నా కోసం మీరు రాగలరా అంటే, అప్పుడు నేను నువ్వు నా స్టూడెంట్, సో ఖచ్చితంగా నేను వచ్చి నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తా, నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పి నేను వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ నాకు కూర్చోబెట్టి చెప్పారు, అయ్యా ఇతనికి 11 రకాల జబ్బులు ఉన్నాయి, అవి పసికెర్లని, కామెర్లని, లివర్ చెడిపోయింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిపోయింది సార్. వాడు అప్పటికే పిచ్చోడు లెక్కల్లోకి వెళ్ళిపోన్నాడు. అంటే తన లోపల బ్రెయిన్ లో వాడిని ఎవరో తిడుతున్నారంట, బూతులు మీన్స్ కొన్ని అసలు తిట్టేస్తున్నారు సార్ నన్ను, నేను తిరిగి తిట్టాలని ఉంది, నేను తిట్టేస్తున్నాను అని చెప్పి ఆ విధంగా ఒక మెంటల్ ఒక ప్రొసీజర్ లోకి ఆ బ్రెయిన్ వెళ్ళిపోయింది. ఒక చోట కుదురుగా కూర్చోడు, నడుస్తూ ఉంటాడు. ఇలా 1.5 సంవత్సరం నుంచి బాధపడుతూ తను నిద్రపోయి కూడా దాదాపు 1 year అయిందండి సార్. 1 year నుంచి నిద్రపోకుండా రాత్రిపూట తిరుగుతూ ఒక పిచ్చోడ్లాగా తిరుగుతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోతే నా స్టూడెంట్ అన్న ఉద్దేశంతో నేను తనని పట్టించుకోవడం జరిగింది సార్. అయితే ఆ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి నేను తీసుకెళ్లి ఆ అబ్బాయిని జాయిన్ చేద్దాము అని వెళ్తే, ఇది క్యూర్సెల్ బిఫోర్ సార్, వెళ్తే అక్కడ వాళ్ళు మేము ఇతన్ని జాయిన్ చేసుకోమండి, ఇతను 1 second కూడా ఇతను బెడ్ లో ఉండలేడు, సో మీరు ఎవ్రీ మినిట్ ఇతన్ని కానీ కేర్ తీసుకున్న పని అయితేనే మేము ఇతన్ని జాయిన్ చేసుకుంటాం, కానీ నయం అవుతుందని మాత్రం మేము చెప్పలేము అని అంటే, ఎవ్రీ మినిట్ అంటే మా వల్ల కాదండి, మాకు చాలా వర్క్స్, నా స్టూడెంట్ తను, నేను హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్పాను. అలా కాదండి, మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే పని అయితే
అంటే ఆ అబ్బాయి బెడ్ మీద నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, సపోజ్ మీరు లేకుండా, అప్పుడు మేము పోలీస్ కేసు మీ మీద వేస్తాం, అంటే బాధ్యత మీదే. కాబట్టి ఈ విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటానంటే మేము జాయిన్ చేసుకుంటాం, లేదంటే తీసేసుకెళ్ళిపోండి అంటే, సరే ఇంకా నేను ఉండలేం కాబట్టి సరే ఒక కొన్ని రోజులకు మాత్రం అబ్బాయికి ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అని చెప్పని ఇచ్చి పంపించేసాం. ఇంటికి వెళ్ళరా అంటే, సార్ నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే, సరే నేను మళ్ళీ వేరే వాళ్ళకి అప్పచెప్పి, ఇంటికి కూడా వెళ్ళలేదు అబ్బాయి, వేరే వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి అప్పచెప్పేసి నేను వచ్చేసాను సార్. ఇది క్యూర్సెల్ బిఫోర్ ఈ అబ్బాయి గురించి. ఆ తర్వాత నాకు 1 month తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరో వాళ్ళ సిస్టర్ నాకు కాల్ చేశారు, సార్ మా అబ్బాయికి చాలా డేంజర్ అయిపోయింది, ఏం చేయలేని పరిస్థితి, డాక్టర్లు అయితే మెడిసిన్ ఇంకా అబ్బాయికి మెడిసిన్ పని చేయదు అని డాక్టర్లు వదిలేశారు. నెల్లూరులో నారాయణ కావచ్చు, ఇంకా సంథింగ్ చాలా చాలా హాస్పిటల్ తిరిగాము, ఎవ్వరు దీనికి సరైనటువంటి ఇది లేదు సార్, వీడి పిచ్చోడు అయిపోయాడు సార్ అని చెప్పి ఇంట్లో పక్కగా సన్నగా అయిపోయాడు సార్. నేను వెళ్ళి అప్పుడు క్యూర్సెల్ నాకు మన అనిల్ సార్ మాకు అంటే మాకు స్పందన మేడం సార్ సూపర్ అప్లైనరు, అండ్ మా అప్లైనర్ వచ్చేసి అనిల్ సారు. సో నేను వెళ్ళి ఒక స్కూటీ వేసుకొని వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఇచ్చాను సార్. అప్పటి వరకు తను నిద్రపోయి కొన్ని నెలలు అయిపోయింది. అయితే నేను ఇచ్చినటువంటి మన క్యూర్సెల్ ని వేసిన తర్వాత ఆ రోజు రాత్రికి 6 గంటల పాటు నిద్రపోయాడు సార్. అది నిద్ర లేచిన వెంటనే వాళ్ళ అక్క చెల్లెలు ఫోన్ చేసి, సార్ మా వాడు నిద్రపోయాడు సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పి, ఆ రోజు నుంచి అప్పటి వరకు ఆ అబ్బాయి సక్రమంగా అన్నం తినేవాడు కాదు, నీళ్లు తాగేవాడు కాదు, అసలు పట్టించుకునేవాడు కాదు. సో ఆ రోజు నుంచి నాకు ఆకలేస్తుంది, నాకు దాహం వేస్తుంది, నాకు అన్నం కావాలని చెప్పి ఆ రోజు నుంచి తను తినడం స్టార్ట్ చేసి 3 రోజుల్లో తను మొత్తం రికవర్ అయిపోయి, తన లోపల ఏదైతే తిట్లు నాకు వినపడుతున్నాయి, నేను తిట్టాలని చెప్పేసి ఎవ్రీ మినిట్ బాధపడుతూ అసలు జుట్టు పిక్కునేవాడు. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి 3 రోజుల్లో మిరాకిల్స్ అద్భుతం జరిగి వెంటనే ఆ అబ్బాయి నాకు కాల్ చేసి, సార్ నేను నెల్లూరుకి వచ్చి పని చేసుకుంటాను, నాకు అంతా తగ్గిపోయింది, చాలా బాగుంది అని చెప్పంటే, నేను ఇంకా ఒక 2-3 రోజులు నువ్వు వాడాలి నాయనా, ఇంకా 2-3 కాదు 1 వీక్ మీరు బాగా వాడాలి అని చెప్పి 1 వీక్ వాడించిన తర్వాత తను వచ్చి ఇప్పుడు నెల్లూరులో చక్కగా పనిచేసుకుంటున్నాడు సార్. ఈ విధంగా లైఫ్ లేదు కోల్పోయామనేటువంటి వాళ్ళని కూడా నీకు లైఫ్ ఉంది అని లైఫ్ ఇచ్చినటువంటి సంజీవిని అయినటువంటి మన క్యూర్సెల్ కి నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదే విధంగా ఈ యొక్క మన క్యూర్సెల్ ని తీసుకొచ్చిన లైన్ ప్రసాద్ సార్కి, అదే కుర్దూరు శ్రీనివాస్ సార్ గారికి, మన ప్రతిరోజు జూమ్ ని రోజు అందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నటువంటి ఫైర్ రవిచంద్ర సార్ గారికి, అదే క్యూర్సెల్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అందరూ కూడా నేను నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. సో ఇవే కాదు చాలా కూడా ఉన్నాయి, కానీ ఈరోజు ఎక్కువ టైం లేదు కాబట్టి మిరాకిల్స్ ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్యూర్సెల్ ని వాడొచ్చు, ఇది స్టెమ్ సెల్. కాబట్టి నాకు ఇది చాలా అర్థమైంది సార్ దీని గురించి, కాబట్టి నేను అందరూ కూడా ప్రమోట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చి. ఎస్ సార్ రియలీ వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు. గ్రేట్ సార్. అయితే మనకి ఈరోజు మనకి టైం అయిపోయింది. మిగిలిన హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరూ కూడాను సార్ వీలైతే మీరు ఇలాంటి చిన్న వీడియోస్ ఒక 1 minute to 2 minutes లోపల మీరు ఏదైతే రిజల్ట్ చెప్పాలనుకున్నారో చెప్పేదానికి కూడా మీరు డైరెక్ట్గా ఒక వీడియో చేసి పంపించండి, అది అందరికి అందుతాయి, అందరికీ చేరుతాయి. ఇక్కడ చెప్పడం వల్లే కాదు అలా కూడా చేయొచ్చు. అయితే మరి ఈరోజు మనకి టైం అయిపోయింది కాబట్టి మనం ప్రతిరోజు ఒక టైంని మెయింటైన్ చేస్తాం కాబట్టి మనం ఈ సెషన్ని చివరంకానికి వచ్చేద్దాం. మనకి ఏదైతే ఈరోజు చెప్పిన రిజల్ట్ని బట్టి మనకి ఒక రివార్డ్ని ప్రకటించడానికి మనందరి హెల్త్ గురు, మనందరి హెల్త్ ఎక్స్పర్ట్ తెలుసు కదా, మన ముక్కుబాల్ రెడ్డి సార్ ఈరోజు మనకి యాజ్ ఏ జడ్జిగా ఉన్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, ముక్కుబాల్ రెడ్డి సార్. థ్యాంక్ యూ రవిచంద్రబాబు గారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో, నా మాట వినిపిస్తుందా రవిచంద్రబాబు గారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో ముందుగా మన లైన్ ప్రసాద్ గారికి, అలాగే న్యూయంగ్ కంపెనీ మేనేజ్మెంట్కు, అలాగే టీమ్ లైన్స్ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మొత్తం 16 మంది వారి యొక్క టెస్ట్ మనీస్ చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా వారికి ఉన్న ప్రాబ్లమ్స్, వారి కస్టమర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు. వారి ఆనందాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం వస్తూ ఉంది. ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ను
నేను మార్కెటింగ్ చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందం కూడా కలుగుతా ఉంది. సో ఇలాంటి మిరాకిల్ ప్రొడక్ట్ గురించి ప్రతిరోజు మనం చెప్పుకుంటూ వినుకుంటూ ఉంటే ఎంతో అద్భుతం. అయితే ఈరోజు ఈ 16 మందిలో మరి కొంతమంది వారి సెల్ఫ్ టెస్ట్ మనీ కాకుండా వారి కస్టమర్స్ది ఇతరులది చెప్పారు. వారిని నేను కన్సిడర్ చేయట్లేదు, వారు కూడా చాలా చక్కగా చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. అయితే ఇందులో నేను రివార్డ్ ప్రకటించాల్సినవి అన్ని కూడా నేను రాసుకోవడం జరిగింది. ఈ మల్లికార్జున తిరుపతి నుంచి వారికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం, L4 L5 ప్రాబ్లంతో బాధపడుతూ ఆల్మోస్ట్ వారికి 90% రిజల్ట్ వచ్చినదని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో చాలా సంతోషం. వారిని నేను ఈ రివార్డుకు సెలెక్ట్ చేస్తున్నా. అలాగే ఎంఏ సలీం గారు కర్నూలు నుంచి మరి 15 ఇయర్స్గా షుగర్తో బాధపడుతూ సాధారణ స్థితికి వచ్చేసింది. అలాగే వారి మిస్సెస్ కూడా వాడి ఎంతో అద్భుతమైన ఫలితాన్ని పొందామని చెప్పారు. వారి ఆనందాన్ని మనకు తెలియజేసినందుకు వారికి కూడా రివార్డు ప్రకటించడం జరుగుతూ ఉంది. అలాగే పి తిరుపతి రెడ్డి గారు గోదావరి కని నుండి మోకాల నొప్పులు, నడుము నొప్పులు, L4 L5 ప్రాబ్లమ్స్తో బాధపడుతూ అవన్నీ కూడా నాకు తగ్గిపోయినాయని వారి ఆనందాన్ని మన ముందు వ్యక్తం చేశారు. అలాగే వారి మిస్సెస్కు థైరాయిడ్ ప్రాబ్లం, ఎంతో కాలంగా సఫర్ అవుతున్న థైరాయిడ్ ప్రాబ్లం నుంచి కూడా సాధారణ స్థితికి వచ్చిందని వారు చెప్పడం జరిగింది. వారికి కూడా రివార్డు ప్రకటించడం జరుగుతుంది. అలాగే సింగపూర్ నుండి సిరి మేడం గారు అసలు వారు చాలా అద్భుతంగా జాండీస్, హెపటైటిస్ సి అంటారు దీన్ని, ఈ హెపటైటిస్ సి తగ్గిపోయి వారు ఎంతో ఆనందాన్ని, మన కంపెనీ కూడా సింగపూర్ బేస్డ్ కంపెనీ కాబట్టి వారు ఇండియా వచ్చి ఈ క్యూర్సెల్ వాడి మళ్ళీ సింగపూర్ వెళ్తున్నా అని చెప్పారు. వారి ఆనందాన్ని ఆ జాండీస్ తగ్గటమే కాకుండా టెస్ట్ రిపోర్ట్స్ కూడా చేయించుకున్నారు వారు. బిఫోర్ క్యూర్సెల్, ఆఫ్టర్ క్యూర్సెల్ తర్వాత వారి డాక్టర్ కూడా అడిగారు ఈ క్యూర్సెల్ నాకు ఇవ్వండి అని. వారి ఆనందాన్ని చూస్తుంటే వారికి వచ్చిన రిజల్ట్ చాలా అద్భుతమైంది. వారికి కూడా మరి మన రివార్డు ప్రకటించడం జరుగుతుంది. అలాగే దుండి రఘుపతి గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు మహబూబాబాద్, వారికి బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్ మరి చక్కగా క్యూర్ అయ్యని చెప్పారు. చాలా సంతోషం. ఇలాంటి రిజల్ట్స్ మనం వింటూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది. ఇక బి చంద్రశేఖర్ గారు ఎల్బీ నగర్, వారు వీడియో కూడా ఆన్ చేసి చూపించారు. సోరియాసిస్, స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ గత 15-20 సంవత్సరాలుగా ఒక రెస్పెక్టబుల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పబ్లిక్లో ఈ వెళ్ళలేని పరిస్థితుల్లో వారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో వారి మాటల్లోనే వ్యక్తం చేశారు. ఈరోజు ఎంతో హ్యాపీగా చక్కగా వారి ప్రాబ్లమ్స్ను క్యూర్ చేసుకోవటమే కాకుండా వారికి కొత్తగా ఎంట్రుకలు రావటం అనేది నాకు ఆశ్చర్యమే అనిపించట్లేదు. ఎందుకంటే నేను రోజు వింటూ ఉంటాను ఇలాంటివి. మన క్యూర్సెల్ వాడిన వారందరికీ కూడా తెల్ల ఎంట్రుకలు నల్లం కావటం, అలాగే కొత్తగా అంటే బట్టతల మీద ఎంట్రుకలు రావటం, ఇది సర్వసాధారణం అయిపోయింది. నేను రోజు వింటూ ఉంటాను కాబట్టి. కానీ అద్భుతం చూడండి, అంటే పూర్తిగా బట్టతలైన మీద మళ్ళీ ఎంట్రుకలు రావటం అనేది చాలా గొప్ప విషయం. అయితే వారికి ఒక సలహా ఇస్తున్నాను. మొదటి 40 రోజులు 2 చాచెట్స్ వాడాను, తర్వాత ఇప్పుడు ఒకటే వాడుతున్నానని. దయచేసి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరూ కూడా కనీసం మినిమం డైలీ 2 చాచెట్స్ వాడాలి. ఎందుకు అంటే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఏదో కొద్దిగా రిజల్ట్ వచ్చింది, ఒక 80% 90% రిజల్ట్ వచ్చింది, ఇంకా ఎందుకు ఖర్చు ఎందుకు అని మీరు భావించకూడదు. ఈ సోరియాసిస్ అనేది చాలా మొండి వ్యాధి, చర్మ వ్యాధి. ఇలాంటి ప్రాబ్లమ్స్కు 1 year కూడా వాడాల్సి ఉంటుంది. పూర్తిగా 2 చాచెట్స్ డైలీ మీరు ఎంత ఎక్కువ కాలం వాడితే అంత మేలు, బెటర్. 100% రిజల్ట్, ఇప్పుడు 90% వచ్చినారని చెప్తున్నారు వారు.
100% వచ్చినా కూడా ఇంకొక 2-3 months ఎక్స్ట్రా వాడుకోవాలి. అప్పుడే దాని మూలం నుంచి బయటకు వెళ్ళిపోతుంది, లేదంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ కూడా చూసినాం. ఏదైనా ప్రాబ్లం చాలా మంది ఏమనుకుంటారంటే అల్లోపతితో కంపేర్ చేస్తూ ఉంటారు. అల్లోపతిలో డాక్టర్లు ఏం చేస్తారంటే ఒక 10 టాబ్లెట్లు 10 రోజుల కోర్సు రాస్తే మనం 5 రోజులకే తీసుకుంటాం. ఇక 3 రోజులకు అది తగ్గిపోతే ఇంకా అంతటితో స్టాప్ చేస్తాం. ఇది అల్లోపతి కాదు, మెడిసిన్ కాదు. ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది కాదు. కెమికల్స్ కానీ డ్రగ్స్ కానీ ఇందులో ఉండవు. కాబట్టి మీ ప్రాబ్లం 100% క్యూర్ అయిన తర్వాత కూడా మరికొద్ది నెలలు వాడుకుంటే దాని మూలం రూట్ లెవెల్ నుంచి వెళ్ళిపోతుంది. లేదంటే ఆ రూట్ మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అది చిగురిస్తుంది అనమాట. కాబట్టి దయచేసి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. అలాగే పెర్ల వెంకటేశ్వర్లు గారు సీతానగరం నుంచి వారికి డయాబెటిక్ అండ్ సోరియాసిస్ తగ్గిపోవడమే కాకుండా వారికి కూడా తలపై ఎంట్రుకలు వచ్చాయని చెప్పారు. వారు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే ప్రొడక్ట్ లేటుగా అందుతుంది అని చెప్పారు. అది నిజమే. అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇంకా ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం రిపీట్ కాదు. అది నియంగ్ తరపున టీమ్ లైన్స్ తరపున మేము హామీ ఇస్తున్నాం. ఇది మళ్ళీ రిపీట్ కాదు. ఆ యొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఎప్పుడు కూడా సమృద్ధిగా మన దగ్గర ప్రొడక్ట్ ఉంటుంది. ఎవరు ఎక్కడ కూడా ప్రొడక్ట్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. అలాగే శ్రీనివాస్ కొయ్యాడ వరంగల్ నుంచి మోకాలు నొప్పులు, మెడ నొప్పులు, యూరిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ వారు 100% రిజల్ట్ వచ్చినదని వారి ఆనందాన్ని మనతో పంచుకోవడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క రివార్డు అందివ్వటం జరుగుతుంది. మరొక వ్యక్తి పి లలిత గారు, ఆమె ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధి పైన అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. అంతేకాకుండా ఆమె ఒక విషయాన్ని మనకు తెలియజేశారు. సహజంగా ఇది చిన్నపిల్లల్లో ఉంటుంది. అప్ టు 7 to 8 years వరకు పిల్లలు బట్టల్లో యూరిన్ పోతూ ఉంటుంది. వారికి కూడా ఇది వాడుకోవచ్చు క్యూర్స్. అయితే ఈమె పెద్ద వయసు వచ్చిన తర్వాత బట్టల్లో యూరిన్ పోవటం అనేది అది చాలా నాస్టీగా ఉంటుంది. ఇతరుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ స్మెల్ మనకు దూరం పెట్టేస్తారన్న ఉద్దేశంతో ఆమె ఇంటికే పరిమితమైందని ఆమె చాలా బాధతో చెప్పింది. ఆ ప్రాబ్లం సాల్వ్ అయినందుకు ఆమె ఆడవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే వారికి మంచి జరిగినా చెడు జరిగినా ఏడుపుతోనే మనకు తెలియజేస్తారు. వారికి మంచి జరిగినా ఆ ఆనందాన్ని దుఃఖం అంటే ఆనంద బాష్పాలు అంటారట, అలా తెలియజేస్తూ ఉంటారు. సో వారు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అది తగ్గిపోయింది ఆ ప్రాబ్లం. నేను ఇప్పుడు నా చుట్టాల దగ్గరికి వెళ్తున్నాను నిర్భయంగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అని. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ డాక్టర్ ఎవరు కూడా సాల్వ్ చేయలేని, ఏ హాస్పిటల్ కూడా సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యూర్ సెల్ ద్వారా మరి అవన్నీ కూడా సాధారణ స్థితికి వస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే చివరిగా లక్కీ భాస్కర్ గారు, వారి మిసెస్ కు చేతులకు ఎలర్జీ ఉందని, షుగరు ప్రాబ్లంతో బాధపడుతూ, అలాగే తనకు యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నానని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా 100% మరి నార్మల్ అని వారి ఆనందాన్ని మనతో పంచుకోవడం జరిగింది. వారికి కూడా ఈ రివార్డు ప్రకటిస్తున్నాం. మొత్తం 10 మంది. మిగతా వారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. చాలా సంతోషం. మరి చివరిలో డైమండ్ ఆది గారు కరాటే మాస్టర్ చాలా చక్కగా చెప్పారు. కానీ వారి గురించి అంటే సెల్ఫ్ టెస్టిమనీస్ లేవు ఇందులో. అలాగే గంగాధర్ గారు పులివెందుల, వారు ఆర్మీ రిటైర్డ్ అయినా అని చెప్పారు. మోకాళ్ళ నొప్పులతో, గ్యాస్, బీపీతో ఆపరేషన్ స్టేజ్ నుంచి మరి ఈరోజు ఆపరేషన్ లేకుండా నేను చక్కగా నడవగలుగుతున్నాను, ఎవరి సపోర్ట్ లేకుండా నడవగలుగుతున్నాను అని వారి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా బి ప్రసాద్ గారు, ఫరీద్ గారు వారి ప్రాబ్లమ్స్ చెప్తూ, వారి యొక్క కస్టమర్ల ప్రాబ్లమ్స్ చెప్తూ చక్కగా వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే గొజ్జా లలిత గారు, ఈ గొజ్జా లలిత గారు
చాలా హెల్ప్ అవుతున్నారు మన టీమ్ లైన్స్. ఎందుకు అంటే వారు ప్రతి వారం ఏదో ఒక రిజల్ట్ కస్టమర్స్ కి ఇచ్చి మరి ఎంతో సేవ చేస్తా ఉన్నారు కస్టమర్స్ కు. వారికి ప్రత్యేక అభినందనలు. కానీ రివార్డ్ ఇవ్వటం లేదు. ఎందుకు అంటే వారి సెల్ఫ్ టెస్ట్ మనీ లేదు అందులో, అన్ని కూడా ఇతరులకు సంబంధించిన ఇచ్చారు. చాలా సంతోషం, వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సో ఈ విధంగా 10 మందికి మనం ఈ యొక్క రివార్డ్ ప్రకటించడం జరిగిందండి. థ్యాంక్ యూ రవిచంద్రబాబు గారు. ఓవర్ టు రవిచంద్రబాబు. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలరెడ్డి సార్, నిజంగా చాలా చాలా మంచిగా దాన్ని మళ్ళీ కూడా మీ వివరించి ఇవన్నీ చెప్పారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఇవాళ మీకు హ్యాండ్ రైస్ చేసి ఛాన్స్ రాలేదనుకున్నారో దయచేసి మీ అందరికీ ఒక్క సూచన అండి, మేబీ ఇది రిక్వెస్ట్ కూడా, చాలాసార్లు చెప్పున్నాను. ఏదైతే మీరు రిజల్ట్ మీకు అనిపించిందో సెల్ఫ్ గా అయితే మీరే వీడియో తీసి దాన్ని చెప్పండి. బిఫోర్ ఇది, ఆఫ్టర్ ఇది, నాకు ఇలా జరిగింది, ఇంత సంతోషంగా ఉన్న విషయాన్ని మీరు ఒక్కసారి వీడియో ఒక 1 minute నుంచి 2 minutes లోపల చేసి పంపించండి. చాలా మందికి ఉపయోగపడుతుందండి. అలాగే మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు, వాళ్ళతో మీరు వీడియో చేసి, అక్కడ ఎవరైనా వీడియో చేసేలాగుంటే వాళ్ళతో చేయించండి. దానివల్ల మనకి చాలా మంచి ఆ రిజల్ట్ ని 10 మంది కంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 1000 మంది, తర్వాత యూట్యూబ్ లో కూడా దాదాపు ఒక 1000 మంది ఇలాగా అందరూ చూస్తున్నారు. కాబట్టి భారతదేశం మొత్తానికి మనం చెప్పాలనుకున్న మెసేజ్ వాళ్ళకి ఈజీగా వెళ్తుందండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా చేస్తారని ఆశిస్తూ ఈరోజు నిజంగా మనకి ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి ఒక సిస్టమ్ ని మనకు అందించి, అంతకన్నా గొప్ప కంపెనీని మనకు అందించి, ఇంత గ్రేట్ సిస్టమ్ లో మనందరికీ ఆరోగ్యాల్ని తర్వాత ఆనందాన్ని అందజేసిన అవర్ గ్రేట్ సూపర్ అప్లైన్, మన డైమండ్, మన డబుల్ డైమండ్, ద గ్రేట్ లయన్ ప్రసాద్ సార్కి, శ్రీ లయన్ ప్రసాద్ సార్కి నిజంగా ఎన్ని కోటి ధన్యవాదాలు చెప్పినా తక్కువనండి. నిజంగా ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకి ఇలాగా రివార్డ్ ని ప్రకటించిన మన బాలరెడ్డి సార్కి కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సెషన్ ఇంత సజావుగా చాలా హ్యాపీగా చేయడానికి వ్యవహరించిన కోహోస్ట్లు అందరికీ, మన సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జై హింద్.